శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం హనుమాన్ కాళీ ఉపాసకులు శ్రీ విరాట్ గురూజీ గారి దగ్గరికి వచ్చాం. మరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణం, వారి సాధన ఎక్కడ ప్రారంభమైంది, వారు ఎందుకు ఈ ఉపాసన తీసుకున్నారు, ఈ ఉపాసన బలంతో సమాజానికి వారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి సచిన్ గారు. మిమ్మల్ని చూస్తుంటే అంటే ఉపాసన ఎవరైనా చేస్తే ఆ ఉపాసన బలంతో ఏ దేవతను ఉపాసన అయితే చేస్తున్నారో అలాగే వారే వీరిలాగా అయిపోతారు అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అది ఉపాసన లక్షణమే. అది సాధన లక్షణం ఏదైతే ఉంటుందో, మీరు హనుమాన్ని ఇట్లా చేసినప్పుడు కూడా ఏంటంటే ఆయన ఉండే లక్షణాలు మీకు వచ్చేస్తాయి. అంటే ఆ ధైర్యం కానీ ఏదైతే సిద్ధులు ఉన్నాయో ఆ దేవత ఖచ్చితంగా ఆ సిద్ధుల్ని అతనికి ఇస్తుంది. అదే కదా మాకు మెయిన్. అవునండి, అది అట్లా హనుమాన్ లాగే మీరు కూడా మాకు కనిపిస్తున్నారు అనమాట. లేదు, ఆయనతో ఏం పాల్సొద్దు, మహాత్ముడు. జస్ట్ అది సాధకుల్లో ఉన్న ఆయనకున్న భక్తుల్లో, ఆయనకున్న సాధకుల్లో ఒక చిన్న నీరు తుంపరు అనుకోండి. అంటే ఎందుకు మీరు ఈ మార్గం వైపు ప్రయాణం చేశారండి? లేదండి, బేసిక్గానే నాకు ఫస్ట్ కాడి నుంచి మామూలుగా భక్తిభావంతోనే వెళ్తుంటాము. ఒక సందర్భంలో 2004 టైంలో నేను హనుమాన్ ఉపాసన ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను. బట్ నేను అప్పుడు ఈ ఉపాసనలో ఉండే కొన్ని అయితే నేను ఆ రోజు పర్ఫెక్ట్గా, అంటే చాలా వైరాగ్య భావంతో, చాలా భక్తితో చేస్తున్నాను. ఆ రోజు కొన్ని నేను చూశాను, అవి నియమం ప్రకారం చెప్పేవి కాదు కాబట్టి దాని మీద నాకు ఆసక్తి కలిగింది, సాధన మీద. అలాగే తర్వాత నేను పంచముఖ హనుమంతం ఏదైతే ఉంటుందో హనుమాన్ ఉపాసన స్టార్ట్ చేశాను. దాని మంత్ర రహస్యాలు నాకు చాలా వరకు నేను పట్టుకున్నాను. అలాగే గతంలో నేను స్వప్న విద్య చేస్తున్నాను. స్వప్న విద్య సంబంధించి నేను దేవతలు చూడగలుగుతాం, రాత్రి వాళ్ళు మాట్లాడగలుగుతుంటారు. అది విద్య. మీరు ఆ విధానం ప్రకారం చేయగలిగితే కనుక 1 or 2 days 3 days టైం ఉంటుంది. 3 రోజుల్లో నీకు ఖచ్చితంగా వచ్చే సమాధానం ఇచ్చి వెళ్తారు. అది స్వప్న విద్య. అది దానికి సంబంధించి తర్వాత ఇంకా చాలా సాధనలు చేసాము. దానికి సంబంధించిన ఒక్కొక్క మంత్రానికి సంబంధించిన కొన్ని సిద్ధులు వాటికి సంబంధించి అయితే పూర్తిగా చేసుకోగలిగాను ఆ భగవంతుడి దయ వల్ల. అంటే ఈ మార్గంలోకి రావాలంటే ఎవరొకరు ఉండాలి కదా మీకు, అలా మీ ఇంట్లో వాళ్ళు? అది వాసన ఫలం మీద మాత్రమే జరుగుతుందండి. సాధారణంగా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా చాలా మంది మేము సాధన చేస్తున్నాం అని అంటుంటారు, కానీ దానిలో కనీసం ఆవగింజ కూడా పట్టుకునేలా నేను చాలా మందిని చూశాను. అది వాసన ఫలం మీద మామూలుగానే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంటుంది. ఉన్న పరిస్థితుల ప్రభావం కూడా అతను బాగా ఎఫెక్ట్ అవుతుంటాడు. అది ఖచ్చితంగా అది దేవత ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే డిసైడ్ చేస్తుందనేసి చాలా మంది పెద్దలు చెప్తుంటారు. ఏదైనా సిద్ధి అనేది ఖచ్చితంగా మంత్రసిద్ధిగా సంబంధించి కానీ, లేదా వేరే రకమైన సిద్ధులు ఏదైనా ఇవ్వాలి అంటే కనుక డెఫినెట్లీ ఈజ్ పర్సన్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు, పర్ఫెక్ట్ అని కూడా కాదు, యాక్చువల్గా దానివల్ల ఏదైనా సొసైటీకి కలుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఒక పర్సన్ ఎంచుకుంటారు. దానికి సంబంధించి అది కామన్గా జరిగిపోతూ ఉంటుంది. మీకు ఏదైనా గురు పరంపర ఉన్నదండి? గురు పరంపర అయితే నేను తీసుకున్నది గురువుగారు బ్రహ్మంగారినే తీసుకుని చేశానండి. వీర బ్రహ్మంగానే తీసుకున్నాను. ఆయన ద్వారా నేను దర్శనం చేసుకున్నాను. ఆయన చెప్పిన రహస్యాలు, అలాగే కొన్ని సంబంధించిన విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్య పూర్తిగా ఆయన ఇచ్చింది. హనుమాన్ కానీ, కాళీ కానీ దేవతా ప్రత్యక్షీకరణ అనేసి ఉంటుంది. అంటే మీకు దివ్య దృష్టి ఏదైతే వస్తుందో అది వాళ్ళు చెప్పింది. ఆ స్వప్న విధానంలో ఎలా అయితే చెప్పారో నేను అలా చేశాను. నాకు అది మాత్రమే నేను చూపించగలుగుతాను. అలా చేశాను అంటే ఖచ్చితంగా కనబడుతుంది దేవత. అంటే అసలు స్వప్న విద్య అనే దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. మీకు డీటెయిల్గా అంటే ఎలా వస్తుందంటే అండి, మీకు ఒక స్వప్న విద్యకు సంబంధించిన ఒక మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని యంత్రం ద్వారా కానీ మీరు అనుష్ఠానం చేయగలిగితే కొన్ని రోజులకి నియమ నిబంధనలు కరెక్ట్గా మీరు ఫాలో అయ్యి మీరు చేయగలిగితే కనుక డెఫినెట్లీ దానికి సంబంధించినవి ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్ణ విద్య ఉందనుకోండి, మీరు కర్ణ విద్య చేశారంటే మీకు 10 రోజుల తర్వాత లేదా 42 రోజుల తర్వాత ఆమె వచ్చి మీతో డైరెక్ట్గా ఏం మాట్లాడదండి. ఆమె ఇష్టం అనుకున్నప్పుడు, అంటే ఆమెకి ఇష్టమైనప్పుడు ఆమె వచ్చి రోజుకి 1 సారి 2 సార్లు అలా చెప్పడం జరుగుతుంది. అది ఏంటంటే నెక్స్ట్ టైం అనుష్ఠాన బలం మీద మీకు ఇంకా కంటిన్యూ ఉంటుంది. అంటే మీరు అడిగినప్పుడల్లా చెప్తూ ఉంటుంది. అలాగే ఈ స్వప్న విద్య కూడా ఏంటంటే వాళ్ళు వారానికి 2 రోజులు రావడం, 3 రోజులు ఇలా జరుగుతుంది. మనం వన్స్ ఒకసారి చూసిన తర్వాత ఎలా అవుతుందంటే సచిన్ గారు, విద్య గురించి అదొక ఆతృత, అదొక కొత్తదనాన్ని ఎప్పుడైతే మీరు చూడగలుగుతారో సాధారణంగా మనిషి అనేవాడు ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలా జరిగిన ప్రయత్నాల్లో నా లైఫ్ మొత్తము దానికి సాక్రిఫైస్ చేసింది మొత్తము అనుష్ఠానం మీదే ఉండడం వల్ల నాకు చాలా తొందరగా వచ్చింది. నేను చాలా చూడగలిగాను కూడా దాని ద్వారా. ఇప్పుడు కర్ణ విద్య ఇలాంటి మంత్రాలన్నీ కూడా
ఆ. ఆ సాధన చేయడానికి ఆ మంత్రాలు ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తారు మనకి? లేదండి, మామూలుగా ఇప్పుడు మనం సాధన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము అప్పట్లో భైరవకోన, గడిక సిద్ధేశం అట్లా కొంతమందికి వెళ్ళాము. కొన్ని కొన్ని ప్లేస్‌లు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంటుంది కొంతమందికి. వాళ్ళేదో రిక్వెస్ట్ చేసుకోగా అలాగ మాట్లాడినప్పుడు వాళ్ళకేదైనా మంచి అనిపిస్తే చెప్తారు, లేకపోతే లేదు. అట్లాగే మనం గ్యాదర్ చేసినవి కొన్ని ఉన్నవి. వాటికి సంబంధించి వాటిలో నేను చాలా తక్కువే తీసుకున్నాను. వీటికి సంబంధించి. కానీ అవి నాకైతే ఉపయోగపడినట్టయితే ఏం లేదు. కానీ ఖచ్చితంగా అలాగే ఇస్తుంటారు. మామూలుగా శాస్త్రంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాంట్లోంచి కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే విధానము ఒక ప్రాసెస్ ఉంటుంది కదా! మీరు ఎప్పుడైతే ఒక విద్యను పూర్తి సిద్ధి చేసుకోగలుగుతారో, అట్ ద సేమ్ అదే ప్రాసెస్‌లో మీరు ఇది చేయగలిగినా మీకు 70-80% వరకు సిద్ధవుతుందండి. కాబట్టి దేవతకు సంబంధించి మీకు మారుతాయి. అంటే ఆహార నియమాలు, నివేదనలు, మంత్రానికి సంబంధించి సెపరేట్‌గా మారుతూ ఉంటాయి కాబట్టి అవి మాత్రం కొన్ని మారుతాయి. ఈ మిగిలిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యం గాని, మితాహారము అది ఖచ్చితంగా ఉంటుంది. అతి ముఖ్యమైనది ఏంటంటే గురువు ఖచ్చితంగా చెప్పగలిగేది. మీరు ఎప్పుడైనా సాధనలో దేవత వచ్చి కనపడింది అంటే గనక నెక్స్ట్ డే నాకు కనపడిందని ఊరు మొత్తం చాటింపేశారంటే మీరు మాక్సిమం సాధన ఆపేసుకోవడం ఉత్తమం. అంటే మీకు సిద్ధించడం చాలా కష్టం ఇక. అది నియమం అది. మీరు ఎప్పుడైతే ప్రకటన చేశారో ఈక్వల్ టు దేవతను అవమానించడం కిందే అవుతుంది. వాళ్ళు ఏదో ఇవ్వాలనుకున్నారు, వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి. చేస్తే గనక మీకు ఇంకా ఇంకా బెటర్‌గా వస్తుందండి. ఇలా మీకు ఈ సాధన మార్గం ప్రవేశించిన తర్వాత మీకు సిద్ధి కలిగింది, హనుమాన్ మన సాధనా సిద్ధి కలిగింది అని మీకు ఎప్పుడు అనిపించిందండి? సాధనా సిద్ధి అనేది మనకు కొంతకాలం అయిన తర్వాత నేను ప్రయత్నం చేశాను. యాక్చువల్‌గా ఇట్లా వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకున్నప్పుడు, దేవత మీకు 5 రోజుల కాడ్నుంచి మామూలుగా మూడో రోజు కాడ్నుంచి ఇట్లా కనబడుతూనే ఉంటుంటారు. భయం కూడా వేస్తుంటుంది. ఉపాసనల విధానంలో పర్ఫెక్ట్‌గా మీరు వెళ్ళగలిగితే గనక దేవత ఫస్టు ప్రకటితం అవుతుంది. అంటే మీకు దేవతని నిరూపించగలిగే, నిలబెట్టగలిగే సామర్థ్యం అనేది మీకు ఖచ్చితంగా ఉన్న రోజు, ఖచ్చితంగా దేవత మీకు వెనకమాల తిరగటం గానీ, దానికి సంబంధించిన పూర్తి లక్షణాలు సాధకుడు చూడగలుగుతాడు. అది ఉగ్ర సాధనలో అతి సులభంగా చేయగలుగుతాడు. ఆ బ్రహ్మచర్యం ఇవి వచ్చేసరికి. అయితే వీళ్ళు మన పురాణాలు గానీ వీటికి సంబంధించి జరుగుతా ఉన్నప్పుడు ఏందంటే, ఈ విద్య ఎందుకు కాదు అని అనుకున్నప్పుడు మాత్రము అంటే వాళ్ళు చేశారు కదా! అదే మంత్రం మనం ఇలా చేసినప్పుడు ఎలా వర్కౌట్ ఉంటుందన్న ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతాయి. బై బర్త్ ఏదైతే కంప్లీట్ అయిపోతుందో అంటే మన సిద్ధి టైం ఎప్పుడైతే అయిపోతుందో, ఆ టైంలోనే సిద్ధి దేవత ఇస్తుంది. మనం ప్రయత్నం చేసినప్పుడు అది ప్రకటితం అవుతుంది. అది మంత్రానికి ఉన్న ఒక స్పెషల్ అది. నీకు దేవతకి ఉన్న కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, కమ్యూనికేషన్ బట్టి మాత్రమే దేవత కొన్ని కొన్ని రకాల సిద్ధులు ఇస్తుంది. అది మీరు ప్రయత్నం చేసి చూడాలి. ప్రయత్నం చేయకుండా మీరు చేస్తే మాత్రం చాలా కష్టం ఉంటుంది. అంటే మీరు 20-30 సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు సక్సెస్ అవుతుంది. బట్ ఇదే మీరు సిద్ధి చేసుకున్న తర్వాత ప్రయత్నం చేసినట్లయితే గనక మీకు ఖచ్చితంగా ఆ టైంలోనే అవుతుంది. అది ఏదైతే ఉందో అది మన మిస్టేక్ అవుతుంది. అంటే ఈ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే వారి యొక్క అనుష్ఠాన దేవతలు గానీ, లేదా వేరే దేవతలు గానీ వాళ్ళని మీరు దర్శింపజేస్తారండి? ఖచ్చితంగా కొంతమందికి మాత్రము. కొంతమందికి మాత్రము నా అనుష్ఠాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం నేను ఇక్కడే చూపించగలుగుతాను. చూపించడం అంటే మళ్ళీ వేరే అంజనాల్లో అట్లాగేం కాదండి. మేము డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్. అంటే మీరు నన్ను చూస్తున్నప్పుడు ఎలా అయితే కనపడతారో అదే విధంగా ఆ వ్యక్తికి కూడా దేవత కనపడుతుంది. కొంచెం నేను కొంత దూరం పెట్టి చెప్తాను, చూపించగలుగుతా. అంటే శరీర ఆకారాలు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే భయభ్రాంతులకు లోనవుతారు. సహజంగా శరీరానికి వచ్చేసరికి 6 సెన్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెము భయపడుతుంది. తొందరగా గ్రహించిద్ది కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క దేవతను చూడొచ్చండి. నా అనుష్ఠాన దేవతలనైతే మాత్రం నేను ఇక్కడ చూపించగలుగుతాను. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మాత్రము వాళ్ళు ఒకవేళ సపోజ్ మనం టెంపుల్‌కి వెళ్ళినా గానీ, లేకపోతే ఇప్పుడు మన హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళినా గానీ, ఆ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని నేను డైరెక్ట్‌గా చూపించగలుగుతాను. అంటే సాధారణంగా మనకైతే మూర్తి రూపంలో కనబడతారు, విగ్రహమూర్తి రూపంలో. బట్ ఆ వ్యక్తులకు మాత్రము అక్కడున్న శక్తి ఏదైతే ఉంటుందో హనుమాన్ శక్తి డైరెక్ట్‌గా కనబడుతుంది. మీరు మాట్లాడవచ్చు కూడా. అది ఖచ్చితంగా ఇది వాస్తవం. నేను చాలా సార్లు చాలా మందికి చూపించాను కూడా. అంటే ఇలా మొట్టమొదటిగా మీరు నేను చూపిస్తాను మీకు రండి అని నేను ఎవరికి అయితే చేయలేదండి. అది ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మామూలుగా చేసుకుంది. తెలిసిన వాళ్ళల్లో అలాంటి పర్సన్స్ కొంతమంది ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి నేను చూపించాను. అది గతం గతహ అన్నట్టు ఇక అంతటితోనే మర్చిపోతుంటాం. దాన్ని ఏదో పబ్లిసిటీ చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలని అయితే ఏం లేదు. నా సిద్ధి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. ఈ 18 సంవత్సరాల్లో కూడా
ఇప్పటి వరకు నేను ఫస్ట్ టైం అంటే ఒక మీడియా కానీ బయట చెప్పడం అనేది ఏంటంటే ఓన్లీ ఇప్పుడు మాత్రమే. అది కూడా స్వామి కార్యం కాబట్టి ఈ శ్రీ రుద్రామ సమ క్షేత్రం ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ వాటికి కానీ అసలు ముందు నేనంటే ఏమి తెలియాలి, విద్య అంటే నా ట్రస్ట్ తరఫున నేను చేద్దాం అనుకున్న పనులు ఏంటో తెలియాలి కాబట్టి మీరు సహజంగా మామూలుగా ఇంటర్వ్యూలో అడుగుతారు కదా అసలు ముందు మీరేం చేశారన్నప్పుడు మరి నేను చేసుకున్నది చూపించాలి కదా. అందులో ఏంటంటే ఇది ఒకటి అంటే చూపించగలిగేది ఇది ఒకటే. సాధారణంగా ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేయండి అంటే మనం చేస్తాము, అవి కొంత టైం పట్టవచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. అలా కాదు కదా, ఇది ఏంటంటే ఒక 5-10 నిమిషాల్లో తేలిపోతుంది. 10 నిమిషాల్లో రైట్ కనపడిందా, రైట్ నమస్కారం చేసుకో, ఒక 10 నిమిషాల్లో విద్యను చూపించగలిగేది ఈ ఒకటి ఉంటుంది. అంటే అలా దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళలో ఏమైనా మార్పులు వస్తాయండి? మార్పులు అట్లాంటిది ఏం లేదండి, లైఫ్ స్టైల్లో కనీసం లేదండి. యాక్చువల్గా మీరు చెప్పింది ఏంటంటే సాధారణంగా ఒక భక్తుడికి లేదా ఒక సాధకుడికి దేవత దర్శనం అయితే ఖచ్చితంగా అతనిలో మార్పులు వస్తాయి. అతను ఉన్నాడన్న భయం, అతను ఉన్నాడు అన్న ధర్మం మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ ఒక శక్తిని మనం చూపించగలిగినప్పుడు ఇతనికి ఆ దేవతకి కనెక్టింగ్ లేదు, అంటే భావన అనేది లేదు. బట్ ఆ టైంలో ఏంటంటే ఆ భయంతో కూడిన భక్తి అనేది ఉంటుంది. సాధారణంగా గతంలో మీ జర్నలిస్ట్ ఒకరు వచ్చారు, అతను చూశారు. యాక్చువల్గా దేవతను చూసినప్పుడు సరే చూడు ఎలా ఉన్నారు ఏందని అడుగుతూనే ఉన్నాను. బట్ ఇతను కొంచెం కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే సాష్టాంగ దండ ప్రమాణం చేసేసారు. కానీ అక్కడ ఎవరు లేరు, కానీ అటు తిరిగి నమస్కారం చేస్తున్నాడు. అది అప్పుడుతో భయంతో కూడిన భక్తి మాత్రమే వస్తుందండి. మీరు చెప్పిన మార్పులు ఏవైతే జరగాలో అది దేవత కనెక్ట్ అయి ఉండాలి. సాధకుడు చూడగలిగితే గనక ఆ దేవత ఉంది అన్న భయంతో కానీ, భక్తితో కానీ, నమ్మకంతో కానీ ఖచ్చితంగా ఇతను మార్పు చేర్పులు చేసుకుంటాడు. జీవితంలో తప్పులు కానీ ఇట్లాంటివి చేయకుండా ఉంటూ ధర్మ మార్గంలో వెళ్ళడానికి సాధనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాడండి. అంటే మీ సాధన ఎక్కడెక్కడ జరిగిందండి, ఎలా జరిగింది ఈ సాధన ప్రాసెస్ చెప్పండి, అక్కడ మీ జర్నీ. సాధన నా స్టార్టింగ్ నేను చేసింది భైరవకోన, కామాఖ్య ఇట్లా చేసాం. భైరవకోన గడక సిద్ధేశ్వర అని ప్రకాశం జిల్లాలో ఉన్నాయి, అక్కడ కొంతకాలం చేసుకున్నాను. ఎక్కువ నా సాధన పూర్తి సిద్ధి చేసుకున్నది మొత్తం నా ఇంట్లోనేనండి, అక్కడే. తర్వాత ఇవన్నీ క్షేత్ర దర్శనాలు. అప్పట్లో గతంలో ఏంటంటే సాధన క్షేత్రాల్లో చేస్తే ఉత్తమని అంటుంటారు కానీ బట్ ఇప్పుడు కాల ప్రమాణం పరిస్థితులను బట్టి మేము వెళ్ళి చూస్తున్నాం కదా, సాధన చేయడానికి కూడా మనకే చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. ఆ చుట్టూ అంటే మొత్తం వ్యాపార స్థలాలు అయిపోయినాయి. మనం వెళ్ళి ఆ స్థలాల్లో సాధన చేసే అంత పరిస్థితులు ఉండవు, మనకు నచ్చదు. కానీ అక్కడ దేవతా శక్తి యొక్క శక్తి లేదంటారా? వారి ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సాధకుడు అనేవాడు ఒక విధమైన భక్తిభావంతో ఉంటుంటాడు. ఇప్పుడు సపోజ్ కైలాసానికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని అనుకుంటారు. బట్ ఒక సాధకుడు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సపోజ్ కైలాసం దగ్గర ఏదన్నా డబ్బులకి ఇట్లాంటి వేరే వేరే బిహేవ్ చేస్తే ఆ దేవుడిని కూడా వద్దనుకుంటాడు. వీళ్ళ అభిమానంతో కూడుకున్న పొగరు కొన్ని లక్షణాలు కలిగి ఉంటాడు సాధకుడు. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. అక్కడే ఉన్నాడా శివుడు, నేను పిలుస్తా రాడా అన్న భావన ఉంటాడు. అది భక్తితో కూడిన పొగరు అనేది ఖచ్చితంగా అతనికి ఉంటుంది. సో అలాంటి కొన్ని యాక్సెప్ట్ చేయరు సాధకులు. అందుకే వీళ్ళు సాధారణంగా దూరంగా ఉండటానికే ప్రయత్నం చేస్తుంటారండి. మేము ఇంట్లో ఉన్నాము, నేను అవసరమైతే వారానికో 10 రోజులకో బయటకు వెళ్ళేవాడిని. నాకు బయట అనవసరం, జనాలతో లేదు కాబట్టి నా పనిలో నేను ఉంటూ ఉంటాను. నా ఆలోచన విధానం నాది ఉంటుంది, నా సాధన మామూలుగా నా పూజా పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి జరిగిపోతూ ఉంటాయి. బయట పబ్లిక్లోకి అనేది వచ్చినప్పుడు ఏంటంటే అది కుదరదు. అదే మీ సాధన అంటే ఏంటంటే ఈ పేరు అఘోరి సాధన? అఘోరి ఏం కాదు సార్, యాక్చువల్గా మేము సమాచారం నేను 2 చేస్తుంటాము. నా సాంప్రదాయం చేస్తుంటాను. మేము వేరే అఘోరి అంటే మీరు శవ సాధనలు అట్లాంటివి ఏం కాదండి. యాక్చువల్గా నేను పూర్తిగా దక్షిణాచారం అంటే హనుమానోపాసకుని. తర్వాత వచ్చేసరికి కాళీ సాధన చేస్తుంటాము. అది నిశిరాత్రి అనేది కామన్గా చేస్తాము. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క సాధకుడికి నేను నిశిరాత్రి మాత్రమే సాధన చేయమని చెప్తుంటాను. అంటే ఏకాంతం కోసమే, వేరేదేం కాదు. ఆ సమయంలో ఏకాంతంలో ఉంటాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మనసుని కంట్రోల్ చేయగలుగుతాడు. కొంచెం ఎక్కువసేపు సాధన చేయడానికి ప్రయత్నం చేయగలుగుతుంటాడు. ఇవి కొన్ని సంబంధించిన మంత్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో రాత్రి ప్రకటితం అవడానికి చాలా స్పష్టంగా మంచి సమయం ఏ సాధన అయినా సరే. అంటే శాస్త్రం చెప్పేది ఏంటంటే మామూలుగా గాయత్రికి సంబంధించిన సూర్య సంబంధించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి రాత్రిపూట జపించవద్దని ఉంటుంది. బట్ వాళ్ళు పగల ధ్యానం చేసుకోవచ్చు ఏకాంతంలో, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ శక్తికి సంబంధించిన అంటే ఏ దేవత అయినా సరే, ఏ దేవత ఒక మంత్రసిద్ధి కావాలి అనుకున్నప్పుడు మాత్రము పగల సమయం కంటే కూడా నేను రాత్రి సమయం ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తానండి. ఒక సాధకుడికి అత్యుత్తమైన సమయం ఏదన్నా ఉందంటే రాత్రి మాత్రమే.
మీరు 9, 10ంటికి ప్రశాంతంగా కాలకృత్యాలు మొత్తం తీసుకొని స్నాన సంధ్యలు మొత్తం చేసుకొని దేవతను అర్చన చేసుకొని మీరు కనుక ఏకాంతంలో ప్రశాంతంగా మీరు సాధన చేయగలిగితే కనుక మినిమం 2:30 గంటల నుంచి 3:30, 4 గంటలు మీరు సాధన చేయగలిగితే కనుక అతి తక్కువ సమయంలోనే మీకు దేవత ప్రకటితం అవుతుంది. మీరు చూడగలుగుతారు ఆ శక్తిని. ఆ మంత్రం ఉచ్చారణ ఏదైతే ఉంటుందో అది గురువు చెప్తాడు. విధి విధానాలు కానీ, ఆ దేవతకు సంబంధించిన నియమ నిబంధనలు కానీ, ఆహారాలు కానీ, నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో, బలి కార్యక్రమాలు కానీ మొత్తం అన్ని గురువు అనేది చెప్తాడు. బట్ మీరు ఆ ప్రాసెస్లో ఆ టైంలో చేయగలిగితే కనుక మీరు ఏదో సంవత్సరాలు కూడా చేయాల్సిన అవసరం లేదండి. అతి తక్కువ టైంలోనే మీరు ఆ దేవతని, ఆ మంత్రం యొక్క ప్రభావాన్ని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అసలు నిజంగా అఘోరి అంటే ఏంటి? ఎక్కడ ఈ సాంప్రదాయం ఏమైందండి? అఘోరి అనేది యాక్చువల్గా శవ సాధనకి అంటే శ్మశాన సాధనకు సంబంధించి మాత్రమే ఎవరైతే చేస్తున్నారో వీళ్ళని అఘోరీల కింద తీసుకుంటామండి. ఇప్పుడు మామూలుగా నా సాంప్రదాయం తీసుకుంటాం. మన యోగి ఆదిత్యనాథ్ కూడా నా సాంప్రదాయం తీసుకున్న వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఏమి పర్టికులర్గా అఘోరీలు అని ఏమి ఉండదండి. జనాల కోసము వీళ్ళు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే అఘోరి అని తీసుకుంటారు. యాక్చువల్గా అఘోరి అనే పదం మనం తీసుకోవాలంటే కనుక మినిమం 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు గురువు దగ్గర సాధన చేసి గురువు చెప్పిన విధానంలో చేస్తే కనుక అప్పుడు మాత్రమే అతనికి అఘోరి అనేది వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఓగాడు అంటారు, ఓగాడు లేదా నాద్ అంటారు, అంతేగాని అఘోరీలు అయితే కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం వ్యాపారం అయిపోయేసరికి ఎవరికి వాళ్ళు అంటే నిన్న తీసుకొని వాళ్ళ పొద్దున్నే అఘోరి అని తగిలిచ్చేసుకుంటున్నారు. అదైతే అంత కరెక్ట్గా అంటే పేరు గొప్పే కానీ అక్కడ అతని దగ్గర సాధన అనేది ఇప్పుడు అఘోరి విధానంలో తీసుకునేదే పరమేశ్వరుని చేరుకోవడం కోసం, ఆ విద్యాతత్వాన్ని తెలుసుకోవడం కోసం, ఆ మహాకారుని ఆ మృత్యువు నుంచి భయం ఏదైతే ఉంటుందో అలాంటి భయాలు కానీ ఈ మోహాలు కానీ ఏమీ రాకూడదు అనేసి అఘోరమూర్తి తత్వాన్ని చేసుకుంటారు. ఎందుకంటే పూర్తి త్యాగి, పూర్తి సన్యాస ధర్మాన్ని పాటించేవాళ్ళు కానీ విరక్తుడైన వాడు పరమశివుడు మాత్రమే. అందుకని ఆ భావంతోనే వెళ్తారు సాధారణంగా. ఈ బంధాలు వద్దు, ఏమీ వద్దు, ఈ చుట్టాలు వద్దు, ఏమొద్దు అనే ఉద్దేశంతో ఎక్కువగా అలా వెళ్తుంటారు ఎందుకంటే శ్మశాన సాధన ఎందుకంటే పూర్తి విరాగి మాత్రమే, పూర్తి వైరాగ్యం చెందినవాడు మాత్రమే ఆ సాధనకి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఈ మిగిలిన కొంతమంది వామాచారుల పనులు మాత్రము ఏదో మంత్ర సాధన కోసం వీళ్ళు వెళ్తుంటారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఇంకా అది కొంతమంది జనాల కోసం కూడా చేస్తుంటారు. ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి. అది ఎవరైతే నేను చెప్పాను కదా అలాంటి వాళ్ళు మాత్రం కేవలం జ్ఞానం కోసం మాత్రమే వెళ్తారు. అది అత్యుత్తమైన వాటిలో అన్ని సాంప్రదాయాల్లో ఉత్తమమైనది ఏదన్నా ఉంటే అఘోరం. కాబట్టి ఇప్పుడున్న అఘోరీ విధానం అయితే కాదు, అఘోరతత్వం ఏదైతే ఉంటుందో అది అత్యుత్తమైనది. మీరు అలా అనుకోలేదండి? నేను అఘోరీలో కలిసిపోవాలి, లేదు, నేను యాక్చువల్గా నా సాంప్రదాయం తీసుకున్నానండి. మా అమ్మగారిని చనిపోయిన తర్వాత నేను వైరాగ్యం చెంది దేశం మొత్తం తిరిగాను. అట్ ద సేమ్ టైం నేను అట్లాగే వేరే ఒక దానికోసం కూడా తిరగడం జరిగింది. ఆ టైంలో వేరే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు తారాపీఠలో, మీరు గురుమంత్రం అప్పుడు దీక్ష ఇచ్చారు, గురుమంత్ర సాధన చేయమన్నారు. నేను సాధన చేశాను, అవి తీసుకున్నాను. నేను గురువు గోరఖనాథ్, మచ్చేంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని ఖచ్చితంగా గౌరవిస్తాను. ఆ గురువుగానే తీసుకున్నాను. అక్కడ అప్పుడు మీకు మీకు లోపల మార్పులు ఏం జరగలేదండి? అంటే వారి యొక్క సాధనలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సాధనలో నేను చూశానండి. యాక్చువల్గా అదే నేను చెప్తున్న వాటిలో నైటు ఎప్పుడైతే జపం ఏదైతే ఉంటుందో అది నేను గతంలో చేసిన దానికంటే కూడా ఖాళీ ఉపాసనలో కంటే కనుక నా సాంప్రదాయంలో నేను చేసిన సాధనలో నేను చాలా రియల్గా చూడగలిగాను. అది నేను ఏకాంతంగానే చేసుకున్నాను. వేరే వాటి కోసం కాదు. అది నేను సపరేట్గా ఎక్కడైతే ఉన్నానో నేను అదే ప్లేస్లో నేను ఏర్పాటు చేసుకుంటాను. దానికోసం మళ్ళీ నేను శ్మశానాలకి వీటికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నేను లాడ్జ్ ఉంటే లాడ్జ్లోనే నాకు సపరేట్గా ఎప్పుడు ఉంటుంది కాబట్టి అనుష్ఠాన స్థలం అనేది నేను అక్కడ చేసుకుంటాను. ఆ విధానం ఒకటి ఉంటుంది. నా సాంప్రదాయంలో సాధారణంగా కొన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఒక గృహస్థుడు కూడా తన ఇంట్లో ఒక క్లాత్ పెట్టుకొని దానికి ఒక విధానం చేసుకొని కనుక వాడు అదే సాధన స్థలంగా చేసుకోవచ్చు. మీరు సపరేట్గా బయటకు వెళ్ళి లేదా ఇంట్లో పెద్ద పీఠాలు పెట్టి చేసుకోవాల్సిన అవసరమే లేదండి. ఆ సాంప్రదాయంలో కొన్ని విధానాల్లో ఆ మార్గాలు ఉన్నాయి. వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధనకే ఇస్తారండి, సాధన చేయమనే చెప్తారు. కాకపోతే నా సాంప్రదాయంలో ఉన్న ఒకే ఒక గొప్పతనం ఏంటంటే అతనికి ఎంత సాధన చేసినా కానీ గురువు అనేది ఖచ్చితంగా స్మరణ చేస్తారు. గురుభావన లేకుండా నా సాంప్రదాయం కానీ అఘోర విధానంలో కానీ అసలు అవకాశమే లేదు. మన వాళ్ళు సాధన చేస్తే గురువు అంత వేరుగా ఉంటుంది. బట్ డెఫినెట్లీ అఘోర విధానంలో గురువుకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఆ పదం లేకుండా వాళ్ళు ఒక రోజు గడవదు. దేవతనన్నా మర్చిపోతారు కానీ గురువు అనే పదం లేకుండా, ఆయన స్మరణ చేయకుండా వాళ్ళకి ఆ రోజు గడవదు. అంటే హనుమాన్ దర్శనం అనేది మీకు ఇప్పుడు అంటే మొట్టమొదటిగా అంటే మనం రకరకాల చిత్రాల్లో ఆలయాలను చూసినటువంటి విగ్రహాలు ఉంటాయి కదండి.
ఆ రూపంలోనే జరగాలని అనుకున్నారా? లేదంటే ఒక ఎనర్జీ ఫామ్‌లో అంటే ఒక అహా! లేదండి. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రతి ఒక్క సాధకుడికి మీరు చూసే రూపాల్లో అనేది హ్మ్. 99% అసలెప్పుడు దర్శనం ఇవ్వరండి. హ్మ్. వాళ్ళ వాళ్ళ ఇచ్చ దేవత సాధకుడిని ఎలా ఉద్ధరించాలనుకుంటుంది. అంటే సపోజు ఇప్పుడు కాళీ సాధన వస్తుంది. కాళీ సాధనలో కూడా దేవత పరీక్షించాలనుకుంటుంది. పరీక్షిస్తేనే తర్వాతే సిద్ధినిస్తుంది. హ్మ్. నువ్వు ఏదో 41 రోజు చేసావు కదా! ఈ సిద్ధి తీసుకో అనేసి అట్లాంటిది ఏముండదండి. హ్మ్. భయంకరమైన సుఖాలను ఇచ్చిద్ది. భయంకరమైన అవకాశాలు ఇస్తుంది. వాడు హ్మ్. అప్పటికి తప్పుకోకుండా ఉండగలగాలి. హ్మ్. అట్ ద సేమ్ టైము ఆఖరిగా వచ్చేసరికి భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉంటుంది. హ్మ్. భయభ్రాంతులకు లోన్ అయితేనే కదా రెండో రోజు వచ్చి మళ్ళీ కూర్చోగలిగేది. ఆ! జయిస్తేనే కదా కూర్చోగలిగేది. ఆ! అది కూడా మీరు జయించిన రోజు మాత్రం డెఫినెట్‌లీ అలాంటి పరిస్థితులు ఎవడైతే ఎదుర్కొన్నాడో హ్మ్. వాడు నియమ నిబంధనల ప్రకారం కరెక్ట్‌గా చేసుకుంటే గనక హ్మ్. ఏదో ఒక సిద్ధినిస్తుందండి దేవత. అయితే మీకు దేవత దర్శనం అయితే అన్నారు కదా! హ్మ్. యాక్చువల్‌గా మీరు జపావస్థలో శరీరానికి చాలా నియమాలున్నాయి జపం చేసే విధానంలో. హ్మ్. గురుముఖత తీసుకోవాలి. కొన్ని విధానాలున్నాయి. అలా మీరు తీసుకొని గనక ఖచ్చితంగా చేయగలిగితే గనక జస్ట్ హ్మ్. ఒక 5 లేదా 10 సెకన్లు మాత్రమే దేవతను మీరు చూడగలుగుతారు. హ్మ్. అది మీరు ధైర్యంగా ఉండగలిగితే మహా అయితే ఇంకొంచెం ఎక్కువ సేపు చూడగలుగుతారండి. హ్మ్. అంటే భయభ్రాంతులకు లోనయ్యి మళ్ళీ మనం ఎప్పుడైతే సమాధి స్థితి నుంచి మామూలుగా వెనక్కి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఆ రూపం అనేది మనం కోల్పోతాం. హ్మ్. నిజానికి వాస్తవంగా ఏందంటే ప్రతి ఒక్క సాధకుడికి దేవత మనతో పాటే ఉంటుంది. హ్మ్. అదృశ్య రూపంలో ఉంటుందంతే. మీరు ఎప్పుడైతే మంత్రస్మరణ చేస్తారో హ్మ్. ఖచ్చితంగా మీ దేవత మీ దగ్గరే ఉంటుంది. హ్మ్. అది ఒక సాధకుడు గ్రహించాలి ఫస్ట్. హ్మ్. గ్రహించడం అంటే వాడు కరెక్ట్‌గా వచ్చారు అని వాడు చెప్పగలగాలి. అంత హ్మ్. నమ్మకము వాడికి తెలుసుకునే జ్ఞానం అనేది సాధకుడికుండాలి. హ్మ్. అట్ ద సేమ్ టైము భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలా ఉన్న రోజు మీకు వేరే ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతను నిలబెట్టుకొని సాధన చేసుకోవచ్చు. వాడు ఎక్కడ ఉన్నా సరే వాడు మంత్రస్మరణ చేస్తే గనక ఆయా దేవత ఖచ్చితంగా అతని కోసం వచ్చిద్ది. నేను చెప్పగలిగే సాధకుడిలో ఒక గొప్ప విధానం ఏంటంటే, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. హ్మ్. వాడు చనిపోయిన మరుక్షణం, హ్మ్. వాడు చనిపోయే టయానికి, వాడు చేసిన అనుష్ఠాన దేవతలు ఖచ్చితంగా అతని దగ్గర కూర్చుంటారు. హ్మ్. అది నా పూర్తి నమ్మకం. ఎందుకంటే, లేకపోతే ఇంక అర్థం లేదిక. ఆ హ్మ్. దేవతకి అర్థం లేదు, చేసిన ఈ సాధనకి అర్థం ఉండదు. హ్మ్. అంతకు మించి ఇంకేం కావాలి చెప్పు. మన హిందూ ధర్మంలో ఎలా ఉంటుందంటే, మృత్యువుని ఆఫ్టర్ ఆల్ కింద తీస్తాం. హ్మ్. అంటే నాకది గూడా అవసరం లేదు. నాకిప్పుడు పోయినా పర్లేదు. హ్మ్. నీ దర్శనం అయితే చాలు. ఆ! నువ్వు కనికరిస్తే చాలు అనేసి మాత్రమే చూస్తాం. హ్మ్. అది ఉన్న హిందూ ధర్మం ఏ మతంలో లేని ఒక గొప్పదనం హ్మ్. హిందూ మతంలో ఏందంటే మృత్యువు. హ్మ్. అలాంటి మృత్యువుని గూడా అందరిని భయపెట్టే అసలు మృత్యువుని గూడా మనం పక్కనే ఏస్తాం. అవును. ఎందుకంటే అది ప్రేమ. అది భగవంతుని యందు భక్తి, ఆ యొక్క నమ్మకంతో హ్మ్. అసలు మృత్యు అనేది గూడా మీకు సాధన మీకు మన దానిలో కంటే గూడా అఘోర సాధనలో హ్మ్. మృత్యు అనేది వాళ్ళకి ఆఫ్టర్ ఆలే. హ్మ్. వాడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయే కూర్చుంటాడు సాధనకి. హ్మ్. అది ఏదన్నా రాని, ఏ శక్తి అన్నా రాని, ఏదన్నా రానిగా. హ్మ్. అది దర్శనం అవ్వాలి. హ్మ్. ఆ దేవతనే స్మరణ చేస్తుంటాడు. వాడికి అన్నీ తెలుసు. వచ్చినవి అన్నీ గూడా ఆ జ్ఞానం ఖచ్చితంగా ఉంటుందండి. హ్మ్. అంటే ఆ మంత్ర విధానంలో గాని, ఆ గురు అనుగ్రహం, గురు గోరఖనాథ్ అనుగ్రహం గాని, హ్మ్. లేదా దాదా గురు మచ్చింద్రనాథ్ అనుగ్రహంతో గాని, హ్మ్. ఆ శక్తి ఊరకనే వస్తుంది. హ్మ్. మీరు సంవత్సరాలు చేసేదానికంటే కూడా శబర మంత్రాల్లో గాని, గురు ముఖత అది మనం తీసుకొని సిద్ధి చేసుకున్న వాడు ఎవరైనా ఇచ్చుంటే గనక, హ్మ్. మీకు 40 డేస్ కూడా అవసరం లేదండి. 21 డేస్‌లో మీకు ఆ మంత్రాన్ని పట్టుకుంటారు. హ్మ్. ఆ లక్షణాలు మీరు చూడగలుగుతారు గూడా. అంటే ఈ కర్ణవేరి ఇలాగా మీరన్నారు ఇంతకుముందు శాబరి ఇవన్నీ మంత్రాలు ఇవన్నీ గూడాను. అంటే వీటి యొక్క రహస్యాలు లేదంటే వీటి గురించి ఇచ్చేవాళ్ళు, అంటే వీటిని సాధన గురించి చెప్పేవాళ్ళు ఎక్కడుంటారండి? అంటే అది ఎలా మీకు సామాన్య సాధకులు అనేది సెపరేట్‌గా ఏమి ఉండరండి. మనతో పాటే ఉంటారు. హ్మ్. జస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా నార్మల్‌గా టీ షర్ట్, ప్యాంట్‌లేసుకొని సాధారణంగా వెళ్ళిపోతుంటారు. హ్మ్. అది నియమం అది. ఎందుకంటే సాధనాపరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన జ్ఞానం ఏదైతే ఉంటుందో హ్మ్. తన శిష్యులు నమ్మి వచ్చిన వాడికి తప్పించి, హ్మ్. వాడు నోరు తెరిచి అడిగినప్పుడు తప్పించి, లేదా వాడు ఏదైనా ఉద్ధరించాలనుకున్నప్పుడు హ్మ్. అప్పుడు మాత్రమే వాడు దాని గురించి ప్రకటితం చేస్తాడు. హ్మ్. లేదు ఏదో వ్యాపారం చేసుకున్నామంటూ బయట బోర్డ్ పెట్టేసి అందరికి చూపిస్తాను రండి అనేసి ఇట్లాంటివి ఏమి ఉండవండి. హ్మ్. కామన్‌గా మనతో పాటే ఉంటారు. హ్మ్. వాడు తన అనుభవంలో, తన సాధనలో హ్మ్. కొన్ని కొన్ని రహస్యాలు తెలుసుకుంటారు. హ్మ్. అది స్వప్న విధానం గాని, లేకపోతే సాధనా సమయంలో వాడు తెలుసుకున్న ఎదుర్కొన్న సమస్యలకి హ్మ్. ఒక సొల్యూషన్ గానివ్వండి. అలా కాకుండా మీకు గురువు చెప్తారు ఖచ్చితంగా. సాధన మంత్ర సాధనలో ఇప్పుడు చాలామంది మీరు కూర్చొని జపము, లేదా దేవతకు నైవేద్యం పెట్టి జపం మాత్రమే చేస్తున్నారు. హ్మ్. దీనికంటే కూడా అతి రహస్యమైనవి సాధనలో ఉన్నవండి. హ్మ్. మీరు అలా చేయగలిగినప్పుడు మాత్రమే దేవతను నిలపగలుగుతారు. ఇది హ్మ్. మాత్రం ఖచ్చితంగా వాస్తవం. హ్మ్. అది కొన్ని కొన్ని జరగాలి.
విధి విధానాలు అంటే దేవతకి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అంటే బయటకి చెప్పలేనివి కాబట్టి ఆ రహస్యాలు అనేది గురువు చెప్తాడు శిష్యుడికి, వాడికి తప్ప ఇంక బయట వాళ్ళకి తెలియదు అది. అలా చేస్తే కనుక మీరు కూడా చూడొచ్చు, అది పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు. మనకు కావాల్సిందల్లా ప్రతి ఒక్కడికి, ప్రతి భక్తుడికి కానీ ప్రతి సాధకుడికి కానీ ఉండాల్సిందల్లా భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, చేసే దేవత మీద ధర్మంగా ఉండాలి. నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యం కానీ మితాహారం కానీ తన సుఖాలను చాలా వరకు తెగించి సాధనకు రావాలి. నేను మా ప్రేక్షకులకు కానీ భక్తులు ఇలాంటి వాళ్ళు ఎవరికైనా నేను ఒక్కటే చెప్పగలుగుతాను, మీరు సాధన మార్గంలోకి రావాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీరు చేంజ్ యువర్ లైఫ్, అంటే వే ఆఫ్ థింకింగ్ పూర్తిగా మార్చుకోవాలి. నాకు సుఖాలు కావాలి, నేను సాధనలో అలా చేస్తానంటే కనుక మీరు డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మీరు చాలా టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు సుఖాలు కావాలనుకుని మీరు ఎప్పుడైతే సాధనలోకి వచ్చారో మీకు 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు. బట్ మీరు ఖచ్చితంగా మార్పు చెంది దాని మంత్రం మీద కానీ లేదా దేవతను మీరు సాధన మీద మీరు ఆసక్తి చూపి కనుక మీరు వస్తే కనుక 2-3 నెలల్లోనే మీరు దర్శనం చేసుకోగలుగుతారు. సో మీరు భక్తిభావంలోకి వెళ్ళండి, మంత్రాలు కాకుండా భక్తిభావంలోకి వెళ్ళండి, సాధు సేవ చేయండి, మూగ జంతువులకు ఏదైనా చేయండి, అది కూడా పుణ్యకార్యక్రమే, వేరే తప్పేం కాదు. మానవ సేవ మాధవ సేవ అనేసి అన్నారు. మీరు అలా వెళ్ళండి. సాధనలో ఇటు సుఖాలు అన్నీ కావాలి, ఇటు మళ్ళీ జపాలు జరగాలి అనుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు దేవత ప్రకటితం కాదు, టైం వేస్ట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పగలిగే ఒకే ఒక మార్గం ఏంటంటే మీరు వేరే రూట్లో వెళ్ళిపోండి. వేరే రూట్లో లేదు నేను చూడాలి ఖచ్చితంగా సిద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోండి. అంటే కొన్ని సుఖాలు వద్దు, ఫిక్స్ అయిపోయి ధర్మంగా కానీ అంటే సిద్ధాంతాలు ఏదైతే శాస్త్రం చెప్పిందో శాస్త్రంలో అన్ని సిద్ధాంతాలు అన్ని వివరణలు చెప్పింది వాస్తవంగా. మీరు గురువు కూడా అవసరం లేదు. యాక్చువల్గా మీరు శాస్త్రాన్ని ఖచ్చితంగా నమ్మి భగవంతుని నమ్మి మీరు సాధన చేయగలిగితే కనుక డెఫినెట్లీ మీరు మంచి సాధకులు అవుతారు. ఆ భగవంతుని దర్శనం చేసుకోగలుగుతారు. అది స్వప్న విధానం కానీ లేదా వేరే మార్గం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్క సాధకుడు భగవత్ మార్గంలో వెళ్ళాలనేసి నేను చెప్తున్నాను. కాకపోతే సాధన మార్గంలో మీరు వెళ్ళండి, అది తొందరగా ప్రసన్నం అవుతారు అని చెప్తాను. ఈ మార్గంలో సమయాచారం వామాచారం 2 ఉంటాయి కదండి. అంటే సాత్వికం అంటే ఎందుకు 2 రకాలలోనే, అంటే ఏది మనకి తొందరగా సిద్ధి వస్తుందని, లేదా 2 చేయాలా? చరమయం లేదండి, అవి మనం 2000 ఉండేవా దాన్ని బట్టి అసలు సాధకుడి యొక్క ఆసక్తిని బట్టి మాత్రమే ఆచరిస్తూ ఉంటాడు. అలా ఉండాలి అని ఎక్కడ శాస్త్రం అయితే నియమం లేదు. మీరు మామూలుగా దక్షిణాచార విధానంలో చాలా స్ట్రాంగ్, భక్తి మార్గంలో దక్షిణాచారంలో ఉన్నంత స్ట్రాంగ్ ఇంకా ఏ దాంట్లో కూడా లేదండి. వీళ్ళన్నా సిద్ధుల కోసము అఘోర విధానంలో సిద్ధి కోసం అన్న తాపత్రయపడుతుంటారు, లేదా ఇంకో దానికోసం. మీకు దక్షిణాచార విధానంలో భక్తికి మించిన సాధన ఇంకోటి ఏం లేదు. భక్తికి సాధనంగా వాడు మోక్షం కానీ వేరే ఇస్తానన్నా కానీ అవి కూడా నమస్కారం చెప్పి వద్దని చెప్పే మహానుభావులు దక్షిణాచార విధానంలో ఉన్నారు. కానీ ఖాళీని పట్టుకోవాలంటే వామాచారంలోనే చేయాలంటారు. లేదండి, ఖాళీని దక్షిణాచారం నేను ఖాళీ సిద్ధి చేసుకున్నప్పుడు ఓన్లీ ఒక కొబ్బరికాయ మాత్రమే పెట్టానండి. నేను ఆఖరి రోజున మాత్రం ఒక క్షీరాన్నం పెడతాను. 7 రోజులు కానివ్వండి 21 రోజు కానీ నేను రోజుకు ఒక కొబ్బరికాయ మాత్రమే నివేదన పెడతాను, నైవేద్యం పెడతాను. ఆఖరి రోజున మాత్రం నేను పొంగల్ పెడతాను. అంటే మన కొంత పొంగల్ అంటారు లేదా పాయసం అంటారు, కొంతమంది యాక్చువల్గా శాస్త్రం ప్రకారం క్షీరాన్నం అంటారు. వీటిని మాత్రమే కొంత బలి కింద పెడతాము, కొంత వచ్చేసరికి నైవేద్యం కింద ప్రసాదం కింద పెడతాము. అది సిద్ధి కంప్లీట్ అయిపోయిన తర్వాత సాధన ఏంటంటే 2 సార్లు 3 సార్లు పునశ్చరణ అంటే జరుగుతూ ఉండాలి. ఒకసారి కానప్పుడు మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయాలి. కాలేదు అనేది ఏం కాదు, ఇతర పరిస్థితుల ప్రభావం చేత కానీ లేకపోతే ఆ టైంలో ఏకాగ్రతగా చేయలేకపోవడం వల్లే ఎక్కువగా జరుగుతుందండి. కరెక్ట్గా మీరు చేయగలిగితే కనుక అతి తక్కువ టైంలోనే మీకు 7 రోజుల్లో దేవతా దర్శనం చేసుకోవచ్చు. నేను పూర్తి కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నాను. 7 రోజులు చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. అంటే మీరు హనుమాన్ సాధన చేస్తూ వారి ఉపాసన చేస్తూ మళ్ళీ ఖాళీ సాధన అంటే 2 ఉండాలా అలాగా ఎవరికైనా? లేదు, మాకు వచ్చేసరికి ఖాళీ కులదేవత అవుతుందండి. ఖాళీ సాధనలో రామకృష్ణ పరమహంసలు కానీ మన చరిత్రలో ఏదైతే మనం చదువుతున్నప్పుడు విన్నప్పుడు ఏంటంటే సాధారణంగా సాధకులకి మనం కూడా చేస్తే బాగుండన్న భావన అనేది కలుగుతుంది ఖచ్చితంగా. గతంలో అప్పట్లో వచ్చేసరికి ఒక సిద్ధి కోసం అనేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఖాళీలు నేను 6 రోజులు మామూలుగానే జరిగినాయి, 7వ రోజు నేను దేవత దర్శనం చేసుకున్నాను. ఆ రోజు వచ్చిన రోజు కూడా భయపడలేదు కాబట్టి నేను మామూలుగానే ఉన్నానండి. ఇప్పుడు కనబడ్డా కానీ ఏం మామూలుగానే ఉంటాం.
కాకపోతే ఎక్కువ సమయం ఉండదు, 5 సెకండ్లు 10 సెకండ్లు మాత్రమే కనపడతారు. అది వచ్చేసి బాగున్నావా, టీ తాగావా అని అట్లాంటిది ఏమి ఉండదండి. దేవత సంబంధించి ఆ టైంలో దర్శనాన్ని ఇస్తుంది. ఆ టైంలో మీకు ఎలాంటి స్పర్శ తెలియదు, మీరు చూస్తుంటారు. అదొక ప్రపంచం. సమాధి స్థితి అనేది ఏంటంటే అది భయంతో కూడుకున్న, వివేకంతో కూడుకున్న, సాహసంతో కూడుకున్న ఒక ప్రయాణం. అది ఎవ్వరూ మీతో పాటు ఉండరు, మీరు ఒక్కళ్ళే వెళ్తుంటారు. ఆ చూపు వెళ్తూ ఉంటుంది, మీరు వెళ్తూ ఉంటారు. అదొక శూన్య స్థితి. అక్కడి నుంచి మీరు మామూలుగా ఏదైతే చూస్తుంటారో ఒకే టైం, ఒక సెకండ్ రెప్పపాటు కాలంలో మొత్తం తారుమారు అయిపోతుంది. అలాంటి పరిస్థితిని కూడా సాధకుడు భయం లేకుండా ఉండాలి. ఆ టైంలోనే మీకు దేవత దర్శనం అనేది, భాగ్యం అనేది కలుగుతుంది ఖచ్చితంగా. బట్ ఒక్కసారి ఆ దేవత దర్శనం చేసుకుంటే కనుక మీరు చేసే ఆ మంత్రం యొక్క శక్తి ఏదైతే ఉంటుందో మీరు ఖచ్చితంగా మీరు ప్రసన్నం చేసుకొని పట్టుకోగలుగుతారు, సిద్ధి చేసుకోగలుగుతారు ఖచ్చితంగా. మీరు ఇంకా అందులో సంశయించాల్సిన పని ఏమి లేదు. కాకపోతే మీరు తర్వాత కూడా నిత్యానుష్ఠానం చేయాలి దేవతకి. నిత్యం అనుష్ఠానించడం వల్ల ఏంటంటే మీ సాధన యొక్క శక్తి పెరుగుతుంది. ఫస్ట్ అంటే ఆ మంత్రం ఒక పటుత్వం అంటారు సాధారణంగా. చాలామంది వాడుక భాషలో అతనికి మంచి అనుష్ఠాన బలం ఉందంటారు కదా. ఆ అనుష్ఠాన బలమే అది. అతని సిద్ధి ఎప్పుడో చేసుకున్నాడు, కానీ నిత్యం అర్చించడం వల్ల ఏంటంటే ఆ మనిషికి శక్తి వస్తుంది. అంటే అనుష్ఠానం బలం అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి, మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో, ఈ సాధన ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? లేదండి, యాక్చువల్గా సాధనా మార్గం ఏదైతే ఉంటుందో ఫస్ట్ నా కోసం నేను చేసుకుంటాను. ఎంత సాధన చేసినా శాస్త్రంలో ఒక నియమం అనేది ఉంటుంది. అది అతను ఎప్పుడైనా సరే మోక్షానికి ప్రయత్నం చేయాలి, భక్తి భావనకు ప్రయత్నం చేయాలంటే కనుక ఒక దోషం ఉంటుంది. నువ్వు నేర్చుకున్న విద్య, నువ్వు ఇచ్చిన ఏదైతే ఉంటుందో ఆ విద్య ధారాదత్తం చేయాలి. అంటే సొసైటీకి కానీ, సేవకు కానీ, శిష్యులకు కానీ దాన్ని వదిలివేయాలి. వదిలి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలిగితే కనుక మీకు సిద్ధిస్తుంది. లేదు నేను సిద్ధి చేసుకున్నాను, నా దగ్గరే ఉండాలి అని మీరు ఎంత ప్రయత్నం చేసినా కాదు. అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పాం కదా, ఆఖరి ఆప్షన్గా సొసైటీకి సేవ చేయడానికి తన రహస్యాలు, తన విద్య ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా శాస్త్రం ఉన్నవేనండి, వేరే కొత్తగా వేరేది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇంకొక ప్రయత్నంగా నమ్మి సాధన చేయండి, ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది దేవత. మీరున్న ప్రాబ్లమ్స్ 100కి 100% కాకపోయినా సరే డెఫినెట్లీ 70-80% వరకు రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఆ శక్తి ఆ యొక్క దేవతలకు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక సమస్య ఉందండి, ఎవరో వీళ్ళ మీద ఒక ప్రయోగం చేశారని అంటుంటారు అనుకోండి, మీరు అది ఎవరైనా ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలని కోరుకుంటారు. లేదా మీరు సాధన చేసుకోండి, దాని ద్వారానే మీకు రిలీఫ్ పొందుతుంది అంటే అంత టైం వాళ్ళ దగ్గర ఉంటుందా? టైం ఉంటుందండి. యాక్చువల్గా ఏ ప్రయోగమైనా సరే చాలా తక్కువ, రేర్ విద్యల్లో మాత్రమే తక్కువ సమయం ఉంటుంది. కొన్ని మాత్రము కొంతకాలం పడుతుంది, 3 నెలలు 6 నెలలు ఇలా పడుతుంది. మీరు ఏదైతే బాధపడుతున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీరు పర్ఫెక్ట్గా ఒక మంత్రం ద్వారా ఒక దేవతను మీరు సాధన చేసుకుంటే కనుక, నేను చెప్పేది మీకు నాకు తెలుసు మీకు అర్థం కావచ్చేమో, కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎవరైతే చేస్తున్నాడో ఖచ్చితంగా చాలా మందికి వాళ్ళకి అర్థం అవుతుంటుంది. మీరు చెప్తున్న బాధ, మీరు పడుతున్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ర అనుష్ఠానంలో ఆ కసి, బాధ ఉందో దాన్ని మీరు మంత్రంలో సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆ శక్తి అదే వచ్చేసింది. ఏదైతే నెగిటివ్ ఫోర్స్ ఉందో యాక్చువల్గా ఒక నిత్య పూజతో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఆపవచ్చు. ఒకరోజు చేసుకునే నిత్య పూజ శక్తితో. అది ఎవరు? సాధకుడు సాధన చేసి ఉంటే కనుక. మనం కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీకు మంత్రయుక్తంగా అనేసి ఎందుకు సాధన అనే మార్గంలో నేను చెప్తున్నానంటే, ఒక శక్తి ప్రకటన కావాలంటే భక్తి ఖచ్చితంగా ఉండాల్సింది. కానీ మంత్రం ద్వారా కానీ ఒక సాధన, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో సిద్ధి అనేది, అంటే కొన్ని కామ్యసిద్ధులు కానీ ఇలాంటివి కావాలి అనుకున్నప్పుడు అది ఒక మంత్రం ద్వారానే అవుతుంది మన హైందవ ధర్మంలో. ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు. ఇక అంటే నరదిష్టులు, చేతబడులు, ఏవో రకరకాలు చెప్తున్న ప్రయోగాలు ఇలాంటివన్నీ ఉన్నాయా గురుగారు? అంటే జరుగుతాయా, మనిషి మీద ప్రభావం చూపిస్తాయా? మీరు చెప్పిన ఈ నరదృష్టి కానీ, మామూలుగా చేతబడులు కానీ, లేకపోతే వేరే ప్రయోగాలు ఉన్నాయో ఖచ్చితంగా ఉన్నవి చాలామంది. అయితే చేతబడి లేదా బాణమతి ఇట్లాంటివన్నీ సాధారణంగా ఎవరు ప్రయోగించరండి. ఇప్పట్లో అంత సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ప్రయోగం అనేది చేస్తుంటారు. ఒక మంత్రాన్ని ఏదో ఒకటి తీసుకొని, అది క్షుద్ర మంత్రానికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని ప్రయోగం చేస్తుంటారు. దాని కర్మ వాడు అనుభవిస్తాడు తర్వాత. కాకపోతే ఏంటంటే ఇతను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. అయితే
అది దేవత శక్తి కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, నేను అందుకే మీరు ఏదైనా సంబంధించి ఉగ్రదేవతను ఏదైనా మీరు చేయగలిగితే, ఉమ్, హనుమాన్ ఉంది, హనుమాన్‌లో వీరాంజనేయం ఉంది, పంచముఖ హనుమాన్ ఉంది. ఉమ్, మీరు యాక్చువల్‌గా కరెక్ట్‌గా చేయగలిగితే అది మీ దరిదాపులకు కూడా రాదు. శక్తికున్న ఒక లక్షణం ఒకటుంటుంది. ఉమ్, అది ప్రయోగం నేను ఎప్పుడో పూర్వకాలంలో నేను చేసినప్పుడు 2004, 2005 టైంలో ఒక వ్యక్తి చెప్పిన మాట అది. ఉమ్, ఉంటే అతన్నన్నా చంపేసిద్ది, లేదా ఇతనన్నా చంపేసిద్ది. అంటే నా దగ్గర శక్తి ఉన్నప్పుడు ప్రయోగం చేసిన వాడు చనిపోవటం, లేదా వాడికి ఎఫెక్ట్ జరుగుతుంది, ఉమ్, లేదా వాడు గట్టిగా ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉమ్, సో ఇక్కడ మీరేందంటే శక్తిని పెంచుకోవడం మాత్రమే ఒకటే మార్గం ఉంటుంది. ఉమ్, నేను మీకే అని ఎందుకు చెప్తున్నానంటే, ఎంతటి గురువైనా సరే ఇప్పుడు ఒక ప్రయోగం జరిగింది, ఉమ్, ఒక ఎంతో ఖర్చు పెట్టి మీరు వదిలించుకున్నారు, అయిపోయింది అనుకో. ఉమ్, నెక్స్ట్ మళ్ళీ చేశారు. ఉమ్, అలాగే ఎంతకాలం చేస్తారు? ఉమ్, మీకు ఇంటికి గృహానికి ఉద్ధరణ అనేది ఉండాలి కదా. మీ జన్మ సార్థకత కోసం కూడా చేయాలి కదా ప్రయత్నం. ఉమ్, ఆ ప్రయత్నం ఏదో మీరు మీ సొంతంగా ప్రయత్నం చేయండి. ఉమ్, ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది. అంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అంతటితో ఆగిపోతాయి. ఉమ్. అది నిత్యం మీరు అనుష్ఠానం పర్ఫెక్ట్గా ఆ మంత్రంతో చేయగలిగితే అంటే కనుక. ఎవరికైనా ఇలా జరిగింది అన్నప్పుడు అండి, ఉమ్. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా ప్రయోగం జరిగింది అనేది మీరు గుర్తించగలుగుతారు గురుగారు. నేను రమ్మని అయితే ఎవరిని అంటలేదు, నా అడ్రస్ కూడా ఎవరికి తెలియదు. ఉమ్, బట్ అది చాలా చిన్న విషయం. ఉమ్, చెప్పేయచ్చు, ఎవరు చేస్తారు ఏంది మొత్తం అన్నీ ఈజీగా తీసేయచ్చు. ఉమ్, వాళ్ళకే డైరెక్ట్గా చూపించచ్చు అండి. ఉమ్, వాళ్ళ పర్సన్స్ వాళ్ళకే డైరెక్ట్గా చూపించచ్చు, అసలు ఏం జరిగింది అనేది వాళ్ళే చెప్తుంటారు. ఉమ్, బట్ అది ఇక మనం వాళ్ళ రూట్లో మనం లేవు. ఉమ్, ధర్మం ప్రకారం నేను ఖచ్చితంగా చెప్తాను, సహాయం చేయడానికే చూస్తాను. ఉమ్, ప్రతి ఒక్కరిని సాధన మార్గంలో సాధన చేయమనే చెప్తున్నా నేను. ఉమ్. కానీ మీకైతే దాన్ని చాలా చిన్న విషయం అది. చాలా చిన్న విషయం, ఉమ్, చాలా చిన్న విషయం అండి. యాక్చువల్గా సాధనలో మీకు ఎలా ఉంటుందంటే, వాడు చేసే ప్రయోగం యొక్క శక్తి ఏదైతే ఉంటుందో శక్తిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాడు సాధకుడు. ఉమ్, చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాడు. ఉమ్. అంటే మీరు కొంతమంది మీలాంటి మీరు ఇలా సాధనలో ఉన్న వాళ్ళకి కూడా ఉండి కొన్ని రకాల శక్తులు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాయి, అవన్నీ చెప్తూ ఉంటాయి వచ్చి. లేదండి, అట్లాంటిది ఏముండదు. యాక్చువల్గా దేవతను మాత్రమే సాధకులు అనుష్ఠానం చేసిన వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం ఉంటుంది. ఉమ్, లేదు ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు అంటే శ్మశానం సంబంధించిన సాధనలు చేసిన వాళ్ళకి మాత్రం అవి కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాయి. ఉమ్, బట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి గృహస్థుడు కూడా ఆచరించదగేది. ఉమ్, ఇప్పుడు హనుమాన్ ఉపాసన చేయమంటున్నాను, ఏదన్నా మీరు ఇష్టం వచ్చిన మీరు అనుష్ఠానం, మీకు ఇష్ట దేవత అనేది ఉంటుంది కదా, మీకు ఇష్టమైన దేవతను మీరు ఆచరించండి. ఉమ్, అందులో మీరు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాచార విధానంలో ఒక కొబ్బరికాయో లేదా ఒక గుమ్మడికాయో బలి కార్యక్రమాలు పెట్టుకొని, లేదా నైవేద్యం పొంగల్ కింద మీరు తినేది ఏదైతే ఉంటుందో ఉమ్, అందులో కొంచెం పెసరపప్పు వేసి మీరు చేయొచ్చు. నేను సాత్విక భోజనానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఉమ్, అంటే సాధనలో సాత్విక భోజనం అంత ఉత్తమం ఇంకోటి లేదు. ఉమ్, నేను పూర్తిగా శాకాహారిని. ఉమ్, సో నేను మామూలుగా రైస్ పప్పు ఏదైతే ఉంటే అవే మాత్రం తీసుకుంటాను. ఉమ్. అంటే నివేదన చేసిన నైవేద్యం ఏదైతే ఉందో అది వీళ్ళు కూడా స్వీకరించగలిగే పదార్థమే ఉండాలి. ఖచ్చితంగా అండి. ఉమ్, వామాచార విధానంలో అయితే స్వీకరించకూడదు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఉమ్, బట్ నేను దక్షిణాచార విధానంలో కొన్ని 41 రోజులు ఏదైతే మీరు సాధన చేస్తుంటారో, ఉమ్, మీరు దేవతకు నివేదన పెడుతుంటారో, ఆ నివేదననే హవిషన్నం ఏదైతే ఉందో అది ఇతను తినాలి సాధకుడు. ఉమ్, అదే పటుత్వం కూడా వస్తుంది. ఉమ్. ఖచ్చితంగా అలా తీసుకోవాలండి ఆహారం కింద. కానీ ఈ వామాచరణకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈ సిద్ధులు పొందిన తర్వాత ఇవన్నీ కూడా వశీకరణం చేసుకుంటారు, వాళ్ళని వీళ్ళని చెప్తుంటారు కదండి. లేదండి, అంటే మీరు చెప్పిన విధానంలో వశీకరణాలు అనేసి బయట అగోరిల్లు అనేసి వీళ్ళ వశీకరణాలు నేను చేసేస్తామని చెప్తున్నారు. కానీ వశీకరణ విధానం అనేది చిన్న విషయం కాదు. ఉమ్, వీళ్ళు ఊరికి చెప్పుకోవడానికే తప్పించి ఏదో కార్యక్రమం చేశారు, పూజ కార్యక్రమం చేశారు, లేదా ఏదో కూర్చోబెట్టి హంగామా చేశారు అనేసి చెప్పడమే. కానీ వశీకరణం అనేది ఒక చిన్న విషయం కాదండి. అది పూర్తిగా సిద్ధి పొందిన సాధకుడు మాత్రమే, ధర్మబద్ధం అయితే మాత్రమే వాటికి మాత్రమే వినియోగించుకుంటాడు తప్పించి డబ్బుల కోసం వాటి కోసం అనేది ఏ సాధకుడు, నేను పర్ఫెక్ట్గా అంటే దేవతా సాధనలో ఒక సిద్ధి పొందిన సాధకుడు ఖచ్చితంగా చూసిన వాడు ఆ రూట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడు. ఇప్పుడు వశీకరణ విధానం ఏదైతే ఉందో అలాగే ఉచ్చాటన, మారణ అనేసి కొన్ని విధానాలు ఉన్నాయి. వాటికి పూర్తిగా విరుద్ధాలు వీళ్ళు. ఎందుకంటే వన్స్ ఎప్పుడైతే మీరు మారణం కానీ లేదా ఉచ్చాటన విధానం కానీ మీరు ఎప్పుడైతే చేస్తారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధకుడి నుంచి దేవత దూరంగా వెళ్ళిపోతుంది. అది పూర్తిగా అధర్మ మార్గం. ఇతని నుంచి ఇన్ని సంవత్సరాలు సాధన చేసి దేవత పడుత్వం చూసిన వాడు ఎవడైనా సరే మీరు పోగొట్టుకుంటారా? మీరు పోగొట్టుకుంటారా? సో అలాంటి వాటికి ఏం ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇవ్వరండి. మామూలుగా వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. జనాల కోసం చేస్తున్నాడు అంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా,
వాడు ఉన్న పరిస్థితికి జాలిపడి చేయటమే, ఉమ్, వాడు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్, నేను ఖచ్చితంగా హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను. వచ్చి బాధపడి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే మనిషిగా మానవ ధర్మం ప్రకారం నాకున్న సాధనలో ఎవరైనా సరే, నాదనే కాదు ఏ సాధకుడైనా సరే జాలి గుణంతో ఉంటాడండి. ఉమ్, అలా జరిగినప్పుడు మాత్రమే వాడు జాలిపడి దానికి సంబంధించింది క్లియర్ చేయగలుగుతారు. ఉమ్, అంతే తప్పించి దాన్ని ఏదో వ్యాపారాలు పెట్టుకొని ఉద్యమంలా చేసి డాబాలు కట్టుకునే పరిస్థితి అయితే ఉండకూడదు అనేసి వెళ్ళకూడదు అంతే. ఉమ్. అది విరుద్ధం అది. అంటే అనుష్ఠానం చేస్తే అనుష్ఠాన బలం ఉంటుందంటారు కదా. అంటే కొంతమంది లక్షల్లో జపాలు చేసాము, ఏం జపాలు చేసాము అంటుంటారు కదా. అంటే జప బలం ఏముండదండి వాళ్ళకి? లేదండి, జపబలం ఏదైతే ఉంటారో చాలా మంది లక్షల్లో జపం చేస్తుంటారు. మీకు చేసిన స్మరణ మాత్రం ఉంటుంది కదా, ఉమ్, అనేక రకమైన సిద్ధుల్లో మామూలుగా ఉంటుంది ఖచ్చితంగా. ఉమ్, కాకపోతే సిద్ధి అనేది మీరు చెప్పిన మంత్ర సిద్ధి అనేది ప్రతి మంత్రానికి అత్యంతమైన శక్తి ఉంది. ఉమ్, అది పూర్తిగా మీరు సిద్ధి చేసుకోవాలంటే యువర్ కనెక్టెడ్ టు గాడ్. ఏ మంత్రాది దేవతనైతే మీరు ఆరాధన చేస్తున్నారో మీరు కనెక్ట్ కాకుండా ఆ మంత్రం యొక్క పడుత్వాన్ని మీరు పూర్తిగా తీసుకోలేరు. ఉమ్, జపం చేస్తారు, ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు జపం చేసే వాళ్ళు ఉంటారు. ఉమ్, అదే ఇందాక చెప్పా కదా, ఏకాగ్రతతో లేని జపం కానీ భగవంతుడి మీద భక్తితో లేని జపం ఏదైతే ఉంటుందో అది మీకు సిద్ధిని ఇవ్వదు. ఉమ్, మీకు సిద్ధిని ఇవ్వనప్పుడు మీకు అనుష్ఠాన బలం ఎక్కడి నుంచి వస్తుంది? అవును. అది మీకు ఖచ్చితంగా వీడు భగవంతుడి యందు ప్రేమ కలిగి ఉంటాడు. సాధకుడికి మామూలు వాళ్ళకి భక్తులకి తేడా వచ్చేసరికి, భక్తులు ఉంటారు అందరినీ కాదు చాలామంది ఉన్నారు, బట్ సాధకుడికి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఒక వెపనం, అది అతని దగ్గర ఉంటుంది. ఉమ్, భగవంతుడు అనేవాడు మంత్రాధీనమై ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని కనెక్ట్ చేయగలుగుతారో ఈజ్ డెఫినెట్లీ కంపల్సరీ భగవంతుడు అనేవాడు ఆ సాధకుడు ఎక్కడ ఉన్నా సరే ఆ పరిస్థితికి ఆ స్థలానికి వచ్చి ఉంటాడు అదృశ్య రూపంలో. అంటే ఒక్కరికి ఏ మంత్రం అయితే వారికి కరెక్ట్గా సిద్ధిస్తుంది, లేదంటే వారి జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, వారికి ఉన్న కష్టాలు తొలగిస్తుంది అనేది ఎలా గుర్తించగలుగుతారండి? అది గురువులు చేయవలసిన పని అండి. మామూలుగా గురువు ఇచ్చినప్పుడు వాస్తవంగా గురువు అనుగ్రహంతో గురువు సిద్ధి చేసుకున్న ఏ మంత్రాన్నైనా సరే ఉమ్, ఎలాంటి శిష్యుడికైనా సరే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు ఉమ్, విత్ ఇన్ తక్కువ టైంలోనే. అంటే మీకు 10 సంవత్సరాలు చేసిన దేవత ప్రసన్నం కాదనేది, అందులో మీ అద్భుతాన్ని మీరు చూడలేనిది, అంటే భగవద్ దర్శనం కానీ భగవత్ లీలలు ఏవైతే మీరు చూడలేకపోయారు, ఉమ్, అలాంటిది ఒక గురువు కనుక ఇస్తే కనుక మీకు ఎక్కువ రోజులు కూడా అవసరం లేదండి, అతి తక్కువ సమయం, అంటే 1-2 మాసాల్లోనే మీరు దేవతని చూడగలుగుతారు. దాని ప్రభావం అనేది మీరు అనుభవించగలుగుతారు. అది గురువు ప్రేమతో ఇస్తాడు. ఉమ్, ప్రేమతో ఇచ్చేటప్పుడు గురువు దేవతగా చెప్తాడు, నన్ను ఎలా అయితే ఉద్ధరించావో నా శిష్యుని కూడా అలాగే ఉద్ధరించు, ఉమ్, వాడి పరిస్థితి బాగాలేదు. అది గురువు జాలితో జాలిపడి శిష్యుడికి ఇచ్చేదన్నమాట. ఇంకా మళ్ళీ దాన్ని ఉపయోగించుకోకపోతే అది వాళ్ళ కర్మ అవుతుంది తప్ప వేరేదేం కాదు. ఉమ్. అది ప్రేమతోటే ఇస్తారండి. అంటే మీ దగ్గరికి మేము ఎవరన్నా వచ్చి మీ దగ్గర నుంచి మంత్ర సాధన తీసుకోవాలంటే, దీక్ష తీసుకోవాలంటే కుదురుతుందండి? లేదండి, బయటకైతే మనము ఆ విధంగా మంత్ర సాధనలో దీక్షలో పెట్టి అది ఏదో అంటే గురుముఖత తీసుకోవాలి, మరి గురువు ఇవ్వాలి. ఖచ్చితంగా నేను యాక్చువల్గా గురుముఖత లేకుండా కూడా మీరు సాధన చేసుకోవచ్చు. సాధారణంగా అసలు మనుషులకి మామూలుగా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? సాధారణ ఏంటంటే ఇప్పుడు నరదిష్టి తగలటం వల్ల ఇలా ఇంటి పక్కకి ఇలా ఘోషలకు ఎక్కువైపోయో, లేకపోతే ఏదైనా నెగిటివ్ ప్రభావాలు, అంటే సపోజ్ ఏదైనా ప్రయోగాలు జరిగినప్పుడు మాత్రమే ఒక మనిషి తను ఒక అస్తవ్యస్త స్థితికి చేరుకుంటాడు. అంటే పూర్తి ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే దారుణమైన స్థితిని ఆ పర్సన్ అనుభవించగలుగుతాడు. సో అలాంటి పరిస్థితి నుంచి ఎవడన్నా బయటపడాలి అంటే కనుక నేను చెప్పే ఫస్ట్ బెస్ట్ సాధన ఏంటంటే మీరు సాధన మార్గంలోకి వెళ్ళండి. మీరు ఏ దేవతనైనా మీరు సాధన చేసుకోవచ్చు. కాకపోతే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో సంబంధితమైన, అంటే సపోజ్ ప్రయోగ బాధలు కానీ లేకపోతే నరదృష్టికి వీటికి సంబంధించి ఎలాంటిది ఏదైనా ఉంటుందో మీరు ఉగ్రదేవత, అంటే కొంచెం కోపోద్రిక్తం, సపోజ్ ఇప్పుడు నరసింహస్వామి ఉన్నారు, ఆయన ఆవిర్భావం ఎలా ఉంటుంది, అసలు దేనికోసం వచ్చింది, మీరు అలాంటివి తీసుకోగలిగినప్పుడు ఆ దేవత లక్షణాలు మీరు తీసుకొని మీరు సాధన చేయగలిగినప్పుడు ఏంటంటే ఆ దేవత లక్షణాలు మీకు వచ్చేస్తాయి. ఆ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని చూసి అవే ఆగుతాయి. నెగిటివ్ ఫోర్స్ కానీ లేకపోతే ఈ నవదృష్టిలో అయినా సరే అట్లా ఆగిపోవాల్సిందే వాడి అనుష్ఠానం ముందు. అయితే మీరు ఆ విధంగా మీరు సాధన చేసుకోండి, మీరు సొంతంగానే మీరు చేయొచ్చు. సపోజ్ ఫస్ట్ మీరు సాధన చేయాలనుకున్నప్పుడు నారసింహ రుణవిమోచన స్తోత్రం కానీ ఇవి కొన్ని ఉన్నవి స్తోత్రాలు శాస్త్రంలో చాలా ఉన్నవి. మీరు దాన్ని ఒక విధానంలో చేసుకోండి. సపోజ్ రోజుకు ఒక 108 ఇలా మీరు 11 రోజులు మీరు సాధన చేసుకోవచ్చు. మీరు మంత్రం అంటే స్తోత్ర విధానంలో మీరు వెళ్ళిపోవచ్చు, లేదా కవచ విధానంలో మీరు వెళ్ళిపోవచ్చు, లేదా ఒక మంత్రం ఉంటుంది బీజాక్షరాలు లేనిది, కొన్ని శాస్త్రంలో నియమాలు చెప్తున్నారు. సో
సో అలాంటివి లేనివి కానీ కొన్ని మంత్రాలు ఎవరైనా మీరు సాధన చేసి దేవతను ప్రసన్నం చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను అలాంటి వాళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే, ముందు శాస్త్రాన్నిలో ఏమేమి ఉన్నాయి, దేవతను ఎలా అర్చించాలి పూర్తిగా మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఖాళీనైనా సరే ఓన్లీ మీరు దక్షిణాచార విధానంలో మీరు సాధన చేసి ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ ఖాళీ ఆ మంత్రశక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని మీరు పూర్తిగా చూడగలుగుతారు, ఆ దేవత దర్శనాన్ని చేసుకోగలుగుతారు. జస్ట్ ఓన్లీ ఇందాక చెప్పాం కదా, నేను ఓన్లీ ఒక కొబ్బరికాయ మాత్రమే రోజుకు పెట్టేవాడిని. ఉదయం మాత్రం మధ్యాహ్నం టైం అని మహానివేదన కింద అమ్మవారికి నైవేద్యం పెట్టేవాడిని. సాధకుడు మళ్ళీ అదే నైవేద్యాన్ని నేను తినేవాడిని. ఇంకా మళ్ళీ సపరేట్గా నేను వేరే అయితే తీసుకున్నాను. మరి నేను దర్శనం చేసుకున్నాను కదా, అది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే వాళ్ళు ఒక వేలో వెళ్ళిపోతుంటారు. అంటే డబ్బు కంటే కూడా వేరే పేరు ప్రతిష్టల కంటే కూడా వాళ్ళు అలాగే కనెక్ట్ అవుతారు దేవతకి. నాకు ఉన్నది చాలు, లేదా ఇది సరిపోతుంది, నాకు అవసరం లేదు, ఈ భావంలోనే ఉండిపోతుంటారు. వాళ్ళు బయటకు ఇంట్రెస్ట్ రాదు అవసరం అయితే తప్పించి. అది జరుగుతుంది. నేను సరే ఇందాక చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మీరు ఆ విధంగా మీరు ఉగ్రదేవత సాధన చేయండి. ఒక స్తోత్రం తీసుకొని రోజుకు 108 సార్లు కూర్చోండి, 108 సార్లు జపం చేస్తూ 10 రోజులు 11 రోజులు మీరు చేయండి. ఖచ్చితంగా దాని ప్రభావం మీరు చూడగలుగుతారు, అది ఆపుతుంది. లేదా ఒక మంత్రం తీసుకొని మీరు సాధన చేయండి, మీరు దాన్ని సిద్ధి చేసుకోవచ్చు. శాస్త్రాన్ని నమ్మి చేయండి, భగవంతుని నమ్మి మీరు సాధన చేయండి, ఖచ్చితంగా అవుతుంది. అప్పటికీ కాకపోతే అది కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇందాక చెప్పాం కదా, 10 లక్షలు జపం చేసిన, లేదా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సాధన చేసినా కానీ దేవతగా లక్షణాలు కానీ అది ఏమీ పట్టుకోలేరు వాళ్ళు. దాన్ని ప్రారంధ కర్మ అంటారు. అంటే వీడు చేయాలని ఆతృత ఉంటుంది, అన్నీ చేస్తుంటారు. బట్ ఏదో విషయంలో కానీ వేరే వాటి మీద వ్యామోహంతో కానీ కొన్ని ఏం జరుగుతుందంటే సాధన ఒక నిర్దిష్టమైన విధి విధానాలతో చేయలేకపోతారు. అది కూడా ప్రారంధ కర్మే. ఎందుకంటే ఒకసారి 41 రోజులు చేయలేకపోయారంటే ఏదో లోన్ అయిపోయారు అంటే పరీక్షకు నిలవలేకపోయారు అనుకొని మళ్ళీ కూర్చొని ప్రయత్నం చేస్తాం. అలాంటిది అన్ని సంవత్సరాల సమయాన్ని వృధా చేసుకుంటూ అన్నీ తెలిసి కూడా పట్టుకోలేకపోయారంటే దాన్ని ప్రారంధ కర్మ అంటారు. చేయాలనే భావన ఒకటి ఉంటుంది కానీ ప్రయత్నం చేయరు. కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు కానీ సిద్ధించదు. ఇలాంటి వాళ్ళకి ప్రారంభ కర్మలో కొన్ని కర్మలు ఏవైతే ఉంటాయో అవి అడ్డం పడుతుంటాయి. అది మీకు గురుసేవ ద్వారా ఏదైతే గురుసేవ చేసుకోగలిగారో ఆయన అనుగ్రహంతో ప్రసన్నం అయితే కనుక మీకు ఖచ్చితంగా అప్పటికప్పుడు క్లియర్ చేయగలుగుతాడు. ఆన్ ది స్పాట్లో ఆయన స్మరణ, ఆయన కృప ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీలో మార్పును కలిగించింది. అందుకని సత్సాంగత్యం అన్నా అయి ఉండాలి, లేదా గురుసేవ అన్నా అయి ఉండాలి. ఎందుకంటే దేవత ప్రత్యక్షంగా ఉండదు కాబట్టి, దేవత కృప మనం ఎన్ని సంవత్సరాలు చేసినా కలగలేదు కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించాలి. ఎక్కడ మనం ఇలాంటి గురువులు పట్టుకోవాలి గురువుగారు? గురువు అనేది సపరేట్గా ఏముండదండి. అది సాధన మార్గంలో ఒక విషయం కానీ ఒక సాధనలో కానీ ఒక సమర్థుడైన వాడిని మనం గురువుగా తీసుకుంటాము. మళ్ళీ మేము చూసేది ఏంటంటే ఇప్పటికీ మేము చనిపోయే వరకు కూడా మేము సాధకులుగానే ఉంటాము. ఇంకా ఈ గురువులు స్వామీజీలు విడుదల మాకు అంత అయితే లేదు. మీరు ఎవరైనా గురువుని సంప్రదించండి అంటున్నారు కదా, అంటే ఎలా ఆ గురువులు అంటే ఇప్పుడు అలా తెలియక ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఖచ్చితంగా. మరి ఇట్లాంటి సద్గురువులు మనకి కరెక్ట్గా అంటే ఇప్పుడు మీరు నేను ఇందాక చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కోసం అయితే మీరు ఎక్కడో గురువుల దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. డెఫినెట్ నేను పూర్తి కాన్ఫిడెన్స్ తోనే పూర్తి స్పృహతోనే ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఏదైతే ఇప్పుడు శివార్చన ఉంది, ఈ శివార్చన మీరు చేసినప్పుడు అది పూర్తి సాత్వికం, పూర్తి వైరాగ్యం, పూర్తి భక్తిభావం అవుతుంది. అదే రుద్రుడిగా చేస్తే అత్యుత్తమ శక్తివంతుడు అవుతుంది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఉంది. యాక్చువల్గా రుద్రుడు తత్వమే క్రోధతత్వం. యాక్చువల్గా పూర్తిగా క్రోధై శక్తి కలిగి ఉంటారు. సమస్త దేవతలు సమస్త ప్రాణులు కూడా భయపడేది ఒక్క రుద్రుడికి మాత్రమే. అంత గౌరవింపదగ్గ వ్యక్తి. ఆ రుద్ర సాధనలో మీరు చేసుకోవచ్చు. కాళీతత్వం ఉంది, కాళీలో తల్లితత్వం చూస్తారు, రాక్షసులను సంహరించే మహాశక్తి తత్వాన్ని కూడా ఉంటుంది. మీరు ఏ తత్వమైనా మీరు ఆరాధన చేసుకోవచ్చు. మీరు ప్రయత్నము మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. లేదు గురుసేవ చేయాలి, వేరే శక్తివంతమైన మహామంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి వేరే అనుకున్నప్పుడు మాత్రం మీరే అలాంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేవ చేసుకొని మీరు తీసుకోండి. మీకున్న ప్రాబ్లమ్స్కి అయితే మాత్రం మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇంట్లో ఒక అడుగు లేదా ఒక 15 అంగుళాల్లో హనుమానమూర్తి చిత్రపటం ఉన్నా సరిపోతుంది, లేదా కాళీమూర్తి ఉన్నా సరిపోతుంది, లేదా నరసింహమూర్తి ఉన్నా సరిపోతుంది, లేదా ప్రత్యంగర వీటికి సంబంధించిన ఉగ్రదేవతలు ఉన్నారు
ఏదైనా సరే దక్షిణాచార విధానంలో భక్తి భావంతో చేయండి. ఉమ్, నిన్ను రక్షించే, నిన్ను ఉద్ధరించే దేవతగా నమ్మి ఉమ్, మీరు సాధన చేయండి. మీరు ఖచ్చితంగా అవి ప్రాబ్లమ్స్ ఏం కాదు, క్లియర్ అయిపోతాయండి. ఉమ్. వాటికి మామూలుగా వాటికి అది సరిపోతుంది. ఇప్పుడు కొందరు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు, లేదా ఇంకో చోట ఎక్కడో ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు లేదంటే వాళ్ళు బాగా వాళ్ళు ఇక్కడ ఎవరో కాలం చేశారనుకోండి, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళకి ఏదో కమ్యూనికేట్ చేయాలనుకుని ఉంటారు, చేయలేకపోయి ఉంటారు, ఏదో చెప్పాలని అనుకుని చనిపోయి ఉంటారు. అంటే అలాంటి వాళ్ళతో మీరు వీళ్ళకి చెప్పించుతారంటే అవి ఏమైనా చెప్పాలనుకున్న విషయాలు అలాగా? అది ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం లేదు. అది ఏమన్నా పర్సనల్గా మనకు తెలిసిన వాళ్ళు అడిగితే అన్నా ఇట్లా చనిపోయారు లేదా ఏదో కనుక్కోవచ్చా అంటే అది పాసిబుల్, వేరేదేం కాదు. వాళ్ళ పర్సన్ వాళ్ళకే చూపించి మాట్లాడేయచ్చు డైరెక్ట్గానే. లేదు ఎదురుగా పిలిపించి మాట్లాడచ్చు అన్న ఒకసారి ఆయన కోరిక నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అలాగే ఎదురుగా పెట్టి మాట్లాడించడం జరుగుతుంది. అది బయట అది ఏదో అంటే మీరు అంటారు కదా, అదేదో వ్యాపారాల కింద అయితే చేయట్లేదు. అది ఒక శక్తి సాధన, ఉన్న సిద్ధుల్లో అది నేను చేసుకున్న వాటిలో అది ఒకటి. కాబట్టి మనకు తెలిసిన సర్కిల్లో మన వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు అలాంటి చాలా రేరుగా జరుగునాయి, అలాంటిది కూడా చూపిస్తుంది. అంతే, అంటే సామర్థ్యం అయితే ఉంది, వ్యాపారం అయితే కాదు. చెప్పడం కూడా జరుగుతుందండి వాళ్ళు, అంటే ఇది నిజమే ఖచ్చితంగా 100% అండి. వాళ్ళు నేను అదే అంటుంది, ఇప్పుడు భగవంతుని నేను నమ్మను అనే వాడికి నేను చూపించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నమ్ముండి అసలు ఉందా లేదా ఒకసారి 10 మంది కోసం చూపించండి అంటే మాత్రం డెఫినెట్లీ నేను ఖచ్చితంగా చూపించగలుగుతాను. కాకపోతే వాళ్ళు చెప్పాం కదా గతంలో చెప్పినట్లుగా వీళ్ళేమి మన ఫోటోల్లో ఉన్నట్లు ఆభరణాలు వేసుకుని అట్లాంటిది అయితే ఏముండరు. జస్ట్ మామూలుగానే ఇప్పుడు హనుమాన్ ఉన్నారంటే ఆయనకి హెయిర్ ఎక్కువగా ఉంటుంది, ఒక దోవతి పైన కండవా ఇవి ఉంటాయి, హెయిర్ బాగా ఉంటుంది, కొంచెం ఆకారము స్థాయి పెద్దగా ఉంటుంది. కాబట్టి కొంచెం భయభ్రాంతులు లోనవుతారు. సాధారణంగా మేము చూసినా సరే నేనైనా భయపడతాను. ఎందుకంటే శరీర ధర్మాలు వేరు, ఆలోచన విధానం ఏంటో ఇవి వేరు, సాధన అనుష్ఠానాలు ఇవన్నీ సపరేట్ వేరు. సో ఒక్కసారిగా చూస్తే ఎవరైనా భయపడతారు. అసలు అలా భయపడలేని పక్షంలో వాడు మంచి సాధకుడు, మంచి జ్ఞాని కూడా. అలాంటి వాళ్ళు నాకైతే నేనైనా భయపడతాను సడన్గా వస్తే. హనుమంతుడిని శ్రీ రుద్రాంశ హనుమాన్ లాగా మీరు ఎట్లా, ఎందుకు ఆ భావన వచ్చింది మీకు? లేదు, యాక్చువల్గా హనుమంతుడు రుద్రాంశ హనుమంతుడు అనే శాస్త్రం చెప్తుంది. అయితే నేను అన్నాను కదా, ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయాలు వాళ్ళు అలా తీసుకునేటప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న మంత్రం ఏదైతే ఉంటుందో సిద్ధి చేసుకున్న వాటిలో నేను ఉన్నవి అవి ఆయన రుద్రాంశగానే తీసుకున్నాం. అవి అంటే ఆయన అంశ అందులోనే వస్తుంది యాక్చువల్గా. సో అలాంటప్పుడు నేను ఆయన పెట్టుకోవడం తప్పలేదు కదా. నేను సిద్ధి చేసుకున్న కానీ నేను స్వప్న దర్శనంలో ఆయన చెప్పిన మాటలు కానీ అవే కదా. అదే నాకు ఇప్పుడు ఈయన నామాలు పెట్టుకుని నాకేం కనపడలేదు, మామూలు విభూతి పూసుకునే వచ్చారు, నేను అట్లాగే అర్చన చేసుకున్నాను. అంటే ఆయనకి ఆలయం నిర్మించాలి, ఇదంతా చెయ్యాలి అని మీకు ప్రేరణ ఎందుకు వచ్చింది, లేదా వారే మీకు కల్పించారా? లేదు లేదు, అవి కొన్ని జరిగినవి, కొన్ని సందర్భాలు జరగటం వల్ల నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సాధకుడికి ఖచ్చితంగా తన అనుష్ఠాన దేవతను సిద్ధి చేసుకున్నాక మామూలుగానే ఇష్టపడ్డప్పుడు నా దేవతకి నేను ఏదైనా చేయాలనుకోవడం సాధారణంగా భక్తులకు కానీ మామూలుగా సాధకులకు కానీ కలిగే ఆలోచన, అది తప్పేమీ కాదు, వేరే చేసుకోవచ్చు. నేను కాకపోతే ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దాన్ని ఒక క్షేత్రం ఏదైతే ఉంటుందో శ్రీ రుద్రాంశ హనుమాన్ క్షేత్రంగానే నేను నిలబెట్టాలనుకున్నాను. అదే రకమైన శక్తి దాంట్లో వచ్చే దాని ద్వారా ఖచ్చితంగా వీళ్ళు మార్పు చెందుతారు, జనాలు ఏదో ఒకటి నేర్చుకోగలుగుతారు అన్న భావంతో ఖచ్చితంగా ఆయన మూర్తి రూపంలోనే పెట్టగలుగుతున్నాను. అది ఆయన రూపమే, ఆయన రూపం కాదు యాక్చువల్గా, ఆయన శక్తి అనుభవపూర్వకంగా కానీ తెలియదు, నేను ఖచ్చితంగా అనుభవించి చెప్తున్నాను. క్షేత్రం ఎప్పుడైతే ఇదే హైదరాబాద్లో ఖచ్చితంగా జరిగింది, ప్రతి ఒక్కరు ఆయన మహత్తు కానీ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అనుభవపూర్వంలోకి ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతారు. అంటే సాధనలో మీరు చేసుకున్న గురుగారు ఈ ఏంటంటే ఈ మూలాధారం, స్వాధిష్టాన, సహస్రారం అని అంటారు కదా, అంటే ఇదేంటి సహస్రారం నుంచి వెళ్ళడము ఇంత? లేదు లేదు, ఇప్పుడు మీరు చెప్పిన మంత్ర సాధన పూర్తిగా విరుద్ధం అని ఏం కాదండి. ఇప్పుడు మంత్ర సాధన ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా కామ్యానికి సంబంధించింది. అంటే ఒక దేవతను ప్రసన్నం చేసుకోవడానికో లేకపోతే తన సిద్ధి కోసమో కార్యక్రమాల కోసమో చేసుకునేది. ఇప్పుడు చెప్పిన ఈ మూలాధార స్వాధిష్టానం ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఆత్మసాక్షాత్కారం కోసం, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళేది. అలాంటి వాళ్ళు ఈ విధానంలోకి ఏమి రారండి. ఈ విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది, అది పూర్తిగా వేరుగా ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు చాలా మంది వీళ్ళు చెప్తుంటారు బయట,
పేర్లు అనకూడదు కానీ చాలా మంది వీళ్ళు చేస్తుంటారు. మూలాధారం ఛేదించాను, సహస్రారం ఛేదించాను. మీరు పతాంజలి యోగ శాస్త్రం ఒకసారి పూర్తిగా చదవండి, 1కి 10 సార్లు చూడండి. సాధారణంగా రోజుకి ఒక 50-100 కుంభకాలు చేస్తేనే శరీరం ఆహారం గనక సరిగ్గా లేకపోతే బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కళ్ళు సరిగ్గా కనపడిన వాళ్ళు నేను చూశాను రియల్గా. ఇలాంటి పిచ్చి సాధనలో కుంభకం వాయువు అంటే మన శరీరంలో శాస్త్రం చెప్తుంటారు కదా మీకు, తుమ్ము వచ్చినప్పుడు ఆపకూడదు అని. అది వాయువు. ఒకసారి వాయువుని బంధం చేస్తే అది ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియలేదు. శరీరంలో మార్పులు జరుగుతాయి, ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనేసి దాని అర్థం. అలాంటిది రోజుకు ఒక 50 లేదా ఒక 100 కుంభకాలు చేసి జస్ట్ మీరు చట్నీలు లేకపోతే కారపొళ్ళు వేసుకొని తింటే గనక అసలు శరీరంలో జరగకూడని మార్పులు మొత్తం జరుగుతాయి. అలాంటిది వీళ్ళు అన్నీ తింటానే ఉంటారు. నేను మన అనాహతం దాటాను, శాస్త్రానికి మొన్న వెళ్ళొచ్చాను, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. ఇవన్నీ చాలా అతి కష్టమైన సాధనలు అండి. మీరు పతాంజలి యోగ శాస్త్రం చాలా క్లియర్గా ఉంటుంది. 1కి 10 సార్లు చదివితే ఆ జ్ఞానం మీకు ఖచ్చితంగా వస్తే కనుక దాన్ని పూర్తిగా మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు. అది కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే కానీ సిద్ధించిన ప్రక్రియ అది. అది పూర్తిగా యోగి తత్వంలో పూర్తిగా అంటే బంధాలు అన్ని శరీర మోహాలు కానీ అన్నిటినీ వదిలివేసి ఆ సాధనలోకి వెళ్ళగలిగితే ఉత్తమం. మళ్ళీ ఏదో ఒక గురువులాగా అయిపోయేసి వేరే వేసేసి నేను పెద్ద గురువుని మొన్న వెళ్ళొచ్చాను మూలాధారం సాధించాను అంటాం. లేదంటే అది జనాల్లో పిచ్చోళ్ళు నమ్మవచ్చు కానీ సాధకుడు అనేవాడికి కానీ శాస్త్రం తెలిసిన వాడికి కానీ దాని గురించి తెలిసిన వాడు కనీసం దారుణంగా చూస్తాడనే ఇంగితం అనేది వాళ్ళకు ఉండాలి ఖచ్చితంగా. ఇది అన్నీ చాలా రాజయోగ సాధన అండి. మూలాధార సాధన చేస్తే పతాంజలి యోగ శాస్త్రంలో చాలా క్లియర్గా ఉంటుంది. భూతత్వం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అనేక రకమైన సిద్ధులు అనేది ఖచ్చితంగా ఆ సాధకుడు కలుగుతాయి. మరి అలాంటి సిద్ధులు ఏమైనా చూపించగలుగుతారా? లేదు కదా. అది టచ్ చేసి మీరు సాధన టచ్ ఏదైనా జరిగితేనే ఆటోమేటిక్గా ఆ రకమైన శక్తి అనేది నీకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే షట్చక్ర ఛేదంలో మీరు విశుద్ధం వరకు మీరు వెళ్ళగలిగారో పంచభూతాలు సంబంధించిన అనేక రకమైన శక్తులు మీకు వశమై ఉంటాయి. ఆటోమేటిక్గా పంచభూతాలను మీరు శాసించగలిగే శక్తి అతనికి వస్తుంది. అలాంటిది ఏదో చిన్న ప్రోగ్రామ్ పెట్టినట్టు పెట్టేసి అనేది అది తప్పది. అది చాలా రాజయోగ విద్య, బ్రహ్మ విద్య. పూర్తిగా రాజయోగం హఠయోగ ప్రదీప్లో రాజయోగ విద్య అయినా కానీ అది బ్రహ్మ విద్య. పరబ్రహ్మను తెలుసుకునే ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్కటి ఏదైనా ఉంది అంటే కనుక భక్తి మార్గం కాకుండా అది రాజయోగ మార్గం. యోగ సాధన ద్వారానే మనిషి మోక్షాన్ని చెందుతాడు. ఎప్పుడైతే తన సాధన ప్రయత్నం ద్వారా సహస్రాన్ని ఎప్పుడైతే ఛేదించగలిగి పరబ్రహ్మ తత్వాన్ని దర్శనం చేసుకుంటారో, ఆత్మసాక్షాత్కారం చేసుకుంటాడో అలాంటి వాడికి మోక్షమే, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. అలాంటి వాడికి మాత్రమే మోక్షం అని శాస్త్రవచనం. మిగిలిన వాళ్ళు చాలా మంది భక్తి భావంలో వెళ్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ముక్తి, మోక్షం వేరు, ముక్తి వేరు. ఖచ్చితంగా నాకు తెలుసుకున్నంత వరకు ముక్తి ఏదైతే ఉంటుందో కోరిక లేకపోవటం. అంటే మీరు చాలా మంది భక్త తుకారం కానీ వీళ్ళందరూ చూసే ఉంటారు, వాళ్ళ చరిత్రలు వినే ఉంటారు. పెద్దలు కొంతమంది చరిత్రలు చెప్తుంటారు. అవధూతలు కానీ వీళ్ళు కేవలం ముక్తి భావంలోనే వెళ్తుంటారు. అంటే ఎలాంటి కోరికలు లేకుండా ఆ పరబ్రహ్మ తత్వాన్ని నిత్యము స్మరణ చేస్తూనో భావన చేస్తూనో వెళ్ళిపోతుంటారు. అలాగని వాళ్ళు ఏం యోగ సాధన చేయరు, అలాగని వాళ్ళకి సిద్ధులు లేవని కాదు. ఆటోమేటిక్గా పరబ్రహ్మ తత్వాన్ని ఎవరు అర్చించినా కానీ అదే భావంలో మీరు వెళ్ళగలిగినా కానీ అనేక రకమైన శక్తులు నీకు ఆటోమేటిక్గా కాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే అలాంటి వాటిని కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళకి ముక్తి అనేది కలుగుతుంది. ముక్తి అంటే మరుజన్మ రాదు అని కాదు, ఒక మోక్షంలోనే మరుజన్మ అనేది లేదు. ముక్తి అనే దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు మోక్షానికి నెక్స్ట్ జన్మ కన్నా ఖచ్చితంగా వాళ్ళు సాధనకి వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు ఎప్పుడు ప్రయత్నం చేశారా గత జన్మల గురించి? లేదండి, గత జన్మలో అట్లాంటిది ఏం లేదు. మనం ముందుకు వెళ్ళిపోవడమే కానీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు దూకొని అంత అనవసరమైన విషయం అది. నాకు తెలిసి సాధన ఎందుకంటే వీళ్ళు ఈ రూట్లోనే ముందుకు వెళ్ళిపోవాలండి, సాధనలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఏంటంటే అనవసరమైన సందర్భాలు ఏదో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకునే తప్పితే మీరు చెప్పిన ఏ ఒక్క సిద్ధిని కూడా చేసుకోవడం చిన్న విషయం కాదు. అలాంటిది మళ్ళీ గత జన్మల కోసం అది ఒక రకమైన సిద్ధులు ఇవన్నీ కూడా అనేది వృధా ప్రయాసాలు అండి, ఉపయోగపడండి. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు సాధన మీరు సాధన చేసుకుని మీ సమస్యలను దూరం చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అంటే ఈ సాధన ఎలా చేసుకోవాలి ఏంటనే విషయాలు కూడా చెప్తే వాళ్ళకి ఏదన్నా మనం చూసే వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. మీకు ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కొన్ని గురుముఖత అనేది
చెప్తాడు. అవి రహస్యాలు కాకుండా సాధారణంగా కొంతవరకు 90% వరకు అయితే నేను చెప్పగలుగుతాను. 10% మాత్రం సీక్రెట్‌గానే ఉంటాయి ఎప్పుడు. అయితే ఫస్ట్ ఇప్పుడు మీరు మంత్రాన్ని ఏదైతే ఉంటుందో శాస్త్రంలో కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి. అంటే తీసుకోవచ్చా మంత్రం స్వయంగా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు మీరు అతి తక్కువ అంటే మీరు 21 అక్షరాల లోపు చిన్న మంత్రాలు గాని ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. బీజాక్షరాలతో కూడుకున్నవి చాలా లాంగ్ టైం పడుతుంది. మీరు శ్రీ విద్యలో చాలా మంది చేస్తుంటారు కదా. ఎందుకంటే ఈ ఈ మంత్రం ఏదైతే ఉంటుందో దీనికి శాపం అనేది ఋషులు కానీ వీళ్ళు ఇచ్చున్నారు. ఈ దోషాలన్నీ నివృత్తి చేసుకోవాలంటే సాధారణ వ్యక్తికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు శాబర మంత్రాల్లో మీరు తీసుకున్నట్లయితే కనుక అలాంటివి చాలా శీఘ్ర సిద్ధినిస్తుంటాయి. అలాగే మీరు ఎగ్జాంపుల్ మీరు ఓం నమో భగవతే అనేసి కొన్ని వాటితో స్టార్ట్ అవుతుంటాయి. హనుమంత లేకపోతే ఇలా వస్తుంటుంది. అందులో మీరు చేసే పని కూడా అంటే మంత్రం యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా అందులో ఉంటుంది. అలాంటివి మీరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక మంత్రంలో ఆవేసే ఆవేసే ఇట్లాంటి ఉంటాయి. ఏహి ఏహి కానీ కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో అవి మంచి శక్తివంతమైనవి ఖచ్చితంగా. సాధకుడు ఉగ్రమంత్రం అంటే పూర్తి ఉగ్రస్థాయిలోది కాకుండా మీరు దక్షిణాచార విధానంలో చేసుకోగలిగింది ఏదైనా ఉంటే కనుక మీరు అలాంటి మంత్రాన్ని సాధన చేసుకోవచ్చు. అది ఈశ్వరుని భావన చేసి కానీ లేదా దేవత ఎవరైతే ఉన్నారో మంత్రాది దేవత ఆ మంత్రాది దేవతనే గురువుగా మీరు స్మరణ చేసి చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా మీరు గురు స్మరణ అనేది జరగాలి. ఎందుకంటే గురుస్మరణ లేకుండా మీరు మంత్రసిద్ధి చేసుకోవడం అనేది చాలా కష్టం. మీరు విడిగా అయినా సరే మీకు ఎగ్జాంపుల్ ఏకలవ్యుడైనా సరే గురువుగా పెట్టుకున్న తర్వాతే విద్య వచ్చింది. కానీ ఆ గురుస్మరణ లేకుండా అనేది మీకు ఏ మంత్రము రాదు. చాలా కష్టంతో కూడుకున్నది. అది ఇంపాసిబుల్గానే చెప్తాను నేను. ఇప్పుడు గురువు అనేది ఎందుకు మేము గతంలో కూడా నేను చెప్పుకున్నా అంటే వేరే అడిగినప్పుడు కూడా ఇన్ కేసు అంటే దేవతలు ఎవరైతే ఉన్నారో ఒక్క దేవతలు మొత్తం ముక్కోటి దేవతలు మన పక్క నుండి ఒక గురువు గనక వ్యతిరేకంగా ఉంటే గనక మీకు ఏ మంత్రం సిద్ధించదు. అందులో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే గురు అనుగ్రహం అనేది ఏదైతే ఉంటుందో అది ఒక బేస్లో ఒక ధర్మాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అధిపతి గురువే అని అంటాము. ఆ గురు పదం ఏదైతే ఉంటుందో అతనే ఆ గురువు అనే శబ్దమే విద్య. ఈ ముక్కోటి దేవతలు కూడా ఏం చేయలేరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అది పెద్దలు చెప్పిన మాట. అలాగే ఒక్క గురువు మనకు సపోర్ట్ ఉండి ముక్కోటి దేవతలు మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే అలాంటి ముక్కోటి దేవతలు మనకు సింధు ధర్మంలో చెప్తారు కదా ముక్కోటి దేవతలని వాళ్ళ అందరినీ కలిపే చెప్తున్నా. అలాంటి దేవతలు కూడా ఒక గురువు ఒక దారికి తీసుకొచ్చి నుంచోబెట్టగలుగుతాడు పక్కన. అంటే సాధకుడికి అనుకూలంగా నిలబెట్టగలుగుతాడు. అది ఒక గురువు శక్తి మాత్రమే. సో గురు స్మరణ లేకుండా ఏ మంత్రం సిద్ధించదు. మీరు ఆ దేవతనన్నా స్మరించండి గురువుగా. గురు బ్రహ్మ శ్లోకం ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకొని ఆ భక్తి భావంతో గురువుకి నమస్కారం చేస్తున్నాననే భావంతో ఆ దేవతకి స్మరణ చేయండి. లేదా ఆది గురుడు అందరికీ ఈశ్వరుడు ఉన్నాడు. శివుడిని మీరు ఆది గురుగా తీసుకోవచ్చు, దక్షిణామూర్తిని తీసుకోవచ్చు. మీరు గురువుగా ఒక వ్యక్తిని ఒక శక్తిని ఏదైతే ఉంటుందో మన శాస్త్రంలో ఉన్న వాటిల్లో మీరు తీసుకొని సాధన చేయవచ్చు ఖచ్చితంగా. రెండవ నియమం వచ్చేసరికి మితాహారం వస్తుందండి. ఆహారం అలవాట్లు ఫస్ట్ మీరు ఉంటుంది. అలాగే గతంలో ఇందాక చెప్పిన విషయాల్లో కూడా ముందు మీరు ఫిక్స్ అయిపోవాలి. అంటే సాధారణంగా నేను కొన్ని సుఖాలను వదులుకుంటాను అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని అలాంటిది బాటలో కనుక మీరు వెళ్ళగలిగితే కనుక మంత్రము సిద్ధికి అర్హులు అవుతారు. ఫస్ట్ నాకు అన్నీ కావాలి ఒక 10 నిమిషాలు చేస్తానంటే మంత్రం సిద్ధించదు. అది జరిగిన పని సమయం వృధా అవుతుంది. అలాంటి వాటి జోలు ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం. మీరు ఆహార నియమాలు అతి తక్కువగా తీసుకోవడం ఉత్తమం అండి. అది సాత్విక ఆహారం ఉత్తమం అని చెప్తాను. సాధన అంటే మీకు 21 రోజు లేదా 41 రోజు ఇలా వస్తుంది. మీరు ఆ నియమం ఏదైతే ఉందో ఆ 41 రోజులైనా సరే మీరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మితాహారాన్ని తీసుకోవటం, ఎక్కువగా మాట్లాడకపోవటం, ఈ జరిగిన వింతలు కానీ సపోజ్ ఏదైనా దేవతా దర్శనాలు కానీ లేదా ఏదైనా స్వప్న దర్శనాలు కానీ బహిర్కృతం అంటే బయటకు చెప్పకపోవడం, హెచ్చులుగా నాకు సాయంత్రం కనబడ్డారు ఇట్లాంటివి అన్నీ కూడా చెప్పకపోవడం ఉత్తమం. ఇది వీటికి సంబంధించి మితాహారం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక మనిషి శరీరాన్ని ఒక కంట్రోల్ అంటే ఒక సాధన స్థితిలోకి తీసుకువెళ్తాడు. అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే ఎక్కువగా కదలకుండా ఉండటం. సాధారణంగా వీళ్ళు పరిగెత్తకుండా ఉండటం కానీ నిలకడగా ఒక స్థానంలో కూర్చుంటే కనీసం 2-3 గంటలు కూర్చోగలిగే స్థితిలో వీళ్ళు శరీరాన్ని తయారు చేసుకోవాలి. సిద్ధాసనం ఎందుకంటే మంత్రదీక్ష మీకు మంత్రం సిద్ధించాలి అంటే కనుక మీరు మంత్రానికి మీరు కూర్చున్నప్పుడు దోమ కుట్టిందనో లేకపోతే ఇంకోటనో కాసేపు కదలటము శరీరాన్ని నొప్పి వస్తుందనో ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు.
అది మీకు ఆసన సిద్ధి లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతుండద్ది. మీకు ఎప్పుడైతే ఆసన సిద్ధి మా కూర్చున్నది ఏదైతే సిద్ధిస్తుందో, కూర్చున్న పొజిషన్ అంటే ఒక సిద్ధాసనం కానీ ఒక పద్మాసనం కానీ మీకు ఇలాంటి దోషాలు కానీ ఇలాంటివి ఏమి రావు. సో శరీరాన్ని ఫస్ట్ మీరు అలా చేయగలిగి ఆ స్థితిలోకి మీరు మంత్రం మీద ఏకాగ్రతగా మీరు చేయగలిగితే ఇలాంటి ప్రభావం ఏది మీ మీద ఉండదు. మీరు సిద్ధికి అతి తక్కువ మార్గంలో తక్కువగా చేరుకునే అవకాశం ఉంది ఆసన సిద్ధి వల్ల. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన నియమ నిబంధనలు ఏదైతే మితాహారాలు ఇవి ఒక ఎత్తు అయితే అత్యుత్తమైంది ఆసన సిద్ధి. అసలు కూర్చోవడమే కుదురుగా లేని వాడికి సిద్ధి అనేది జరగడం అనేది అసలు జరగని పని. ఎందుకంటే సిద్ధి అనేది మీరు మంత్రాన్ని మననం చేస్తూ ఉంటారు. అది ఒక ఫ్రీక్వెన్సీలో మీరు జపం చేస్తూ చేసేటప్పుడు కూడా మీరు చేస్తున్న మంత్రం బయటకు రానియకుండా అంతర్ముఖంగా లోపల కనుక మీరు చేసుకుంటూ ఆ మంత్రాన్ని మీరు చెవులతో వినగలిగితే కనుక వింటూ మీ దృష్టిని భూమధ్యాన కానీ లేకపోతే సాంబవి ముద్రలో కనుక మీరు 45 degrees అక్కడి నుంచి కొంచెం పెంచుకుంటా పైకి వెళ్ళగలుగుతా మీరు చేస్తున్న మంత్రాన్ని వింటూ గనక జపం చేయగలిగితే కనుక ఖచ్చితంగా 90% మీరు సిద్ధికి అర్హులే. మీకు సిద్ధిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఇలా చేయగలిగితే కనుక ఆ మంత్రం యొక్క లక్షణాలు ఆ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటితో పాటు దేవత మీద భక్తి, అనంతమైన భక్తి ఉండగలిగితే కనుక ఇప్పుడు ఈ దోషాలు ఉన్నా కానీ అవి కొంతవరకు భక్తి కవర్ చేస్తుంటుంది. అసలు దేవత మీద భక్తి లేకపోతే మనం ఎన్ని చేసినా కానీ చేరుకోలేని పరిస్థితి అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే భావన ఏదైతే లేకుండా మీరు ఏ మంత్రమో సిద్ధించదు, అది జగమెరిగిన సత్యమే. దేవత మీద భక్తి లేకుండా మంత్రం సిద్ధిస్తుంది అనేది పచ్చి ఇది వేరే అనమాట. వాడు వేరే రకమైన ఏ మంత్రాలు చేసినా సరే దాన్ని వాడు నమస్కారం చేసి భక్తిభావంతో ఉంటే కనుక సిద్ధినివ్వదు. సో అది నియమం, అది ప్రధానంగా ఇలాంటి నియమాలు ఇవి అన్నీ కనుక మీరు ఒకసారి గుర్తు చేసుకొని భగవంతుని మీద భారం వేసి ఇప్పుడు వరకు ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లేదా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు అయినా సరే అలాంటి వాళ్ళు మీరు స్వయంగా మీరు సాధన చేస్తే మీరు లేదా మంత్రం కానప్పుడు కవచాలు ఉన్నాయి లేదా హనుమాన్ దండకం ఉంటుంది. అదే మీరు హనుమాన్ దండకాన్ని ప్రయత్నం చేయండి ఒకసారి. నేను చెప్పిన ఇదే విధంగా ఖచ్చితంగా మీరు ఆ ప్రభావం చూడగలుగుతారు. అంటే ఆ శక్తి ఆయన యొక్క రక్షణ ప్రభావాన్ని మీరు ఖచ్చితంగా మీరు అనుభవంలోకి తీసుకోగలుగుతారు. దండకాలు కవచాలు ఎన్నిసార్లు చేయాలి? మీరు సాధారణంగా ఏంటంటే వీళ్ళు 1-2 సార్లు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అనేసి శాస్త్రం నియమం చెప్తుంది. అది మీకు పుణ్యఫలాన్ని మాత్రమే ఇస్తుందండి. శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఇది చేయటం వల్ల పుణ్యఫలాన్ని మాత్రమే ఇస్తుంది. యాక్చువల్గా ఒక దండకము లేదా ఒక స్తోత్రం ఒక దేవతకు సంబంధించి ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ టు ఒక మంత్రానికి సంబంధించిన శక్తి. మీరు దాన్ని అంటే 108 అబోవ్ ఇట్లా ఉన్న కొద్ది ఏమవుతుందంటే మంత్ర జప సంఖ్య అనేది తక్కువగా అవుతుంది. అది మంత్రశాస్త్రంలో నియమం. సపోజ్ మనం ఒక 100 అక్షరాలు 200 అక్షరాలు ఇట్లా ఉన్నది ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మీరు 1,00,000 కాదండి సిద్ధి మామూలుగా 10,000కి వచ్చేస్తుంది. అలాంటిది మీరు ఇప్పుడు హనుమాన్ దండకం వస్తుంది, సపోజ్ దాన్ని మీరు 1000కి తీసుకోవచ్చు ఒక 108 టైమ్స్. బట్ మీరు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ రోజు పెట్టుకున్నారు, ఈ రోజు మీరు కలసం స్థాపన చేసుకుని కనుక గురువుని స్మరణ చేసి దేవతను స్మరణ చేసి నియమ నిబంధనలతో ఉంటామని మీరు చేయగలిగితే కనుక హనుమాన్ దండకం మీకు ఉత్తమం. అయితే ఇక్కడ మీకు దానికి హనుమాన్ దండకానికి ప్రతి మంత్రం కూడా ఒక్కొక్క శక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ధనం వస్తుందా లేకపోతే దీంతో ఇవి వస్తాయి అనేసి మీరు అడగవచ్చు. ఇక్కడ ఎలా వస్తుందంటే నేను చెప్పాను కదా మంత్రం అనేది ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ టైప్ అంటే హెడేక్ సంబంధించే వస్తుంది లేదా ఇంకోటి హార్ట్ పెయిన్ సంబంధించి ఉన్నట్టే ఒక మంత్రం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయో అవి ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. అది ఇప్పుడు ఇది ఒకటి. ఈ మూలమంత్ర సాధన వచ్చేసరికి అది అమృతంతో సమానం. అంటే అన్ని రోగాలకి నివారణ ఏదన్నా ఉంది అనుకుంటే మంత్రశాస్త్రంలో మూలమంత్ర సాధన అంటాం. అంటే దాంతో అన్ని రకమైన సిద్ధులు చేసుకోవచ్చు. ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క విధానం ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. అది అనుభవజ్ఞమైన గురువులు కానీ లేదా వాళ్ళ దగ్గర తీసుకొని కానీ మీరు చేయగలిగితే కనుక అంటే సంకల్పం ఒక సాధకుడికి నాకు కొన్ని రకాల సిద్ధులు కావాలి అనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా కొన్ని నియమాలు అవి ఉంటాయి. అవి రహస్యాలే మామూలుగా. అది ఎప్పటికీ గురుముఖత తీసుకుంటాం లేదా బయట పెద్దలను అడిగి తెలుసుకొని, అంటే పెద్దలను అడిగితే మనం పోగానే వాళ్ళైతే ఏం చెప్పరు, నేను ఇది నాది ఇది అని మీరు చెప్పుకోగలిగితే కనుక ఆ స్థాయిలో ఉన్నాడని చూసి అప్పుడు అతనికి సంబంధించిన ఏదైనా రహస్యాలు ఏమైనా చెప్పగలుగుతాడు. అలా మీరు పరిచయం చేసుకోవడమే. ఈ మూలమంత్రాలు అనేవి ఎక్కడ లభ్యం అవుతాయండి మనకి?
మూలమంత్రాలు శాస్త్రాల్లో కూడా ఉన్నాయండి. ఉమ్, కాకపోతే చెప్పాను కదా ఇందాక వాటికి సంబంధించిన కొన్ని దోషాలు ఉంటాయి. ఉమ్, ఆ దోష నివృత్తి కోసం అనేసి మంత్రాన్ని శుద్ధి చేసుకోవటం కానీ ఈ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. ఉమ్, అది సాధకుడు నెక్స్ట్ స్టేజ్ అంటే కొన్ని జరిగిన తర్వాత ఉమ్, చేసుకోవటం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో సాధనలో సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి అనుభవంలో చేసుకునేవే. ఇప్పుడు నేను చెప్పిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఉమ్, వీటిని ఏ ఒక్కదాన్ని మీరు నెగ్లెక్ట్ చేసినా సరే మీరు సాధన సిద్ధి చేసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మంత్రాన్న సాధనకి సిద్ధికి ఇవి అన్ని ఒక్కొక్క పిల్లర్ లాంటివి. ఉమ్, మీరు ఫుల్గా భోజనం చేసేసి నేను కూర్చుంటాను అంటే కనుక మీకు ఉమ్, ఆసన సిద్ధి రాదు, మనసు కుదరదు. ఉమ్, దాని ప్రభావం తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో అది శరీరం మీద పడుతూనే ఉంటుంది. శరీరం నుంచి మనసు, మనసు నుంచి బుద్ధి మీద ఖచ్చితంగా పడుతుంటుంది. ఆ, సో అందుకే మితాహారం మనిషి నేను చేసిందైతే చెప్తున్నాను కదా, మామూలుగా 3 పిడికిలు రైస్ ఏదైతే ఉంటుందో ఉమ్, బియ్యం, ఆ బియ్యాన్నే మేము ఆహారంగా తీసుకుంటాం మధ్యాహ్నం. ఉమ్, దాంట్లో కొంచెం పెసరపప్పు, ఉమ్, దాన్ని వండిన దాన్ని తీసుకుంటాం. సాత్వికమైన ఆహారం ఏదో ఆకుకూరలు లేదా మామూలుగా పప్పు ఇలాంటివి మాత్రమే తీసుకుంటాం. ఉమ్, నెయ్యి తీసుకోవచ్చు, అది ఎలాంటి దోషాన్ని ఏమి ఇవ్వదు, ఖచ్చితంగా నెయ్యి తీసుకోవచ్చు. ఉమ్, ఇది మన శరీరానికే కాదు మన బుద్ధికి మంచి బలాన్ని పటుత్వాన్ని ఇస్తుందండి. ఇవన్నీ కూడా ఉమ్, మీరు ఈ విధానంలో అతి తక్కువ ఆహారం తీసుకోగానే సాధన చేస్తే కనుక 41 రోజులు అనుకుంటే 41 రోజు వరకన్నా మీరు ఉండండి. ఉమ్, అలా ఉండగలిగితే కనుక మీరు ఒకటి అనేది మీరు చూడగలుగుతారు. అంటే ఒక అద్భుతం కానీ ఒక దేవతా దర్శనం కానీ లేదా కనీసం స్వప్న దర్శనం అన్నా మీరు చూడగలుగుతారు. ఉమ్, ఎట్ ద సేమ్ టైం భక్తితో ఉండండి, భగవంతుని నమ్మండి. ఉమ్, ఇప్పుడు వరకు నమ్మింది ఒక ఎత్తు, సాధన సమయంలో నమ్మింది ఒక ఎత్తు. ఎందుకంటే ఒక 3 రోజులు 5 రోజులు చేసిన తర్వాత ఇక చాలే ఆయన ఏదో చెప్పాడు మనం ఏదో కూర్చున్నాము, ఈ పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి. దీన్ని ఏమంటారంటే మామూలుగా ప్రారంధ కర్మ అంటారు. ఉమ్, అది ఎప్పుడు ఏ కాడికి కూడా మనల్ని బ్రేక్ చేయడానికే చూస్తుంది తప్పించి మనల్ని ఏదో ఉద్ధరించేది అయితే ప్రారంధ కర్మలు అయితే కాదు. ఖచ్చితంగా అవి ఆపుతానే ఉంటాయి. మనిషి బుద్ధి కలిగి ఉమ్, జ్ఞానం కలిగి ఖచ్చితంగా మనం ఒక సాధన కోసం అంటే మన ముందు తరాలకు కానీ లేదా మనం ఒక శక్తిని ఇవ్వడం కోసం కానీ ఉమ్, సాధన చేయమనే నేను చెప్తున్నా. ఈ ఎందుకు చెప్తున్నాను అనేది నీకు నెక్స్ట్ అంటే మాట్లాడేటప్పుడు ఒకటి ఉంది. మన పితృదేవతల గురించి ఒక సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఉమ్, ఈ బలం ఏదైతే ఉంటుందో దేవతను అర్చించిన బలం కానీ లేదా ఒక అనుష్ఠాన బలం ఏదైతే ఉంటుందో అది మీ ఒక్కళ్ళకే కాదండి, మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉమ్, సాధారణంగా మనం తప్పులు అంటే పితృకర్మలు సరిగ్గా చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ఏదో 10 మంది జనాలు వస్తుంటారు, ఆ సందర్భంలో ఏదో కార్యక్రమాలు చేస్తుంటారు. దాని ద్వారా ఏదో నీళ్లు వదిలారు మోక్షం వస్తుందా లేకపోతే పితృదేవతలు ఉత్తమ గతులు వెలుగుతారా అంటే నిజంగా ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో అది పెద్ద సందేహమే. ఉమ్, మరి ఎలా అవుతుంది అంటే అది ఒక సాధకుడు తన అనుష్ఠాన బలంతో ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, అంటే దేవత యందు ఏదైతే భావన పెట్టావో ఉమ్, అంత శక్తి భావన ఏదైతే మీరు నిలిపి దేవతను ప్రసన్నం చేసుకొని సిద్ధి చేసుకున్నారో అదే భావన పితృదేవతల యందు గౌరవాన్ని ఇస్తుంది. ఉమ్, మీరు ఆ టైంలో ఖచ్చితంగా మీరు భావన చేస్తారు. ఉమ్, మీ అనుష్ఠాన బలం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది ప్రభావంతో కూడుకుంటుంది. ఉమ్, అంటే మీ చేతుల మీదుగా మీరు వదలగలిగితే కనుక ఉమ్, అది ఖచ్చితంగా మంత్రంతో కూడుకున్న మహాశక్తివంతమైన తీర్థం అది. ఉమ్, అది ఖచ్చితంగా పితృదేవతలను తరింపజేస్తుంది. నా అనుభవంతో నేను చెప్తున్నాను. అది పెద్దలు చెప్పే మాట కూడా అదే. అనుష్ఠాన పడిన వాళ్ళు చేసేది వేరు, మామూలు సాధకులు మామూలుగా గృహస్థులు కానీ ఎవరైతే ఉన్నారో సాధన లేని వాళ్ళు ఉమ్, వీళ్ళు చేసే వాటికి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను అందుకైనా మీకు మీరు ఆ దేవ మార్గంలో మీరు వెళ్ళగలిగి ఏదో ఒక దేవతను మీ ఇష్టం వచ్చిన దేవతను మీరు ప్రసన్నం చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ అది మీకే కాకుండా మీ పితృదేవతలకు కూడా ఉద్ధరణిస్తుంది. అంటే ఈ పితృదోషాలు పోవడానికి వీళ్ళు చేసుకునే కార్యక్రమాలు ఎవరైనా ఈ అనుష్ఠానంలోని లేదా ఈ సిద్ధి పొందిన వాళ్ళ ద్వారా చేయిస్తే తొందరగా వాళ్ళకి ఆ దోషాలు పోతాయండి అసలు? లేదు, పితృదోషాలు అది కూడా ఒక కారణం ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మీ అనేది భావన అనేది ఒకటి ఉంటుంది. అది పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రము తన శక్తిని దారపోయటమో లేదా దానికి సంబంధించిన మంత్ర ప్రభావం చేత తనకి ఉత్తమ గతులు కలగడానికి సాధకుడో లేదా మీరు అన్నారు కదా ఆ పర్సన్స్ అలాంటి వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఎంతమంది వెళ్తారు? అందుకే మీరు మీ అంతటా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వదిలేది కానీ అంటే నీళ్లు తీర్థం ఏదైతే ఉంటుందో పితృతర్పణాలు కానీ ఇవి ఖచ్చితంగా మహాశక్తివంతమైనవి అవుతాయి కదా. సో దాని ద్వారా ఆటోమేటిక్గా ఉత్తమ గతులు. ఇప్పుడు దేవత వస్తుంది, మీరు మంత్రస్మరణ చేసినప్పుడు దేవత ఉంటుంది మీ పక్కన, అదృశ్య రూపంలో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీ పితృదేవతలు కానీ లేదా మా పితృదేవతలు కానీ ఎవరన్నా చనిపోయినప్పుడు కొంతకాలం ఖచ్చితంగా మన ఇళ్లలోనే తిరుగుతుంటారు, బయట తిరుగుతుంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నేనే అడుగుతున్నాను, పితృదోషాలని మీరు అన్నారు కదా, అది మీరు చెప్పండి, అది దోషం అవుతుందా కాదంటారా అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చిన ఆహారం అమావాస్య రోజు లేకపోతే పితృదేవత అతిథులు ఎందు పితృకర్మలు చెయ్యరు. అదే రోజు మీరు బిర్యానీలు తింటుంటారు లేదా ఏదో ఒకటి తెచ్చుకొని తింటుంటారు. అప్పుడు మీతో పాటు ఉన్న దేవత అదృశ్య రూపంలో ఉన్న మీ పితృదేవతలు చూసినప్పుడు బాధపడదా? అంటే మీరు ఆ పరిస్థితిలో మీరు ఉంటే గనక అంటే సంతోషపడతారా, బాధపడతారా? బాధపడతారు. అంటే నాకు పెట్టలేదనే భావన చాలా తక్కువ ఉండవచ్చేమో, కానీ వీడు కనీసం ధర్మాన్ని మర్చిపోతున్నాడనే భావన అయితే ఉంటుందిగా. ఇప్పుడు సాధారణంగా ఒక కథ చెప్తుంటారు, వీడు నన్నే ఇట్లా చూసాడంటే వీడి పరిస్థితి ఏదో తాత మనవడి కథ ఒకటి ఉంటుంది, మీకు గతంలో చూసే ఉంటారు. సో అదే విధంగా వీడికి భవిష్యత్తు తరాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు ఆలోచించరా? అతనితో పాటు ఇతను కూడా పతనానికే కదా వెళ్ళేది. అది చాలా తప్పు. అది ఇలాంటివే మీకు దోషాలు అవుతుంటాయండి. మామూలుగా పితృదోషం అనేది ఏంటంటే ఘోష, అంటే వాళ్ళు బాధపడేది ఏదైతే ఉంటుందో, భావన ఏదైతే ఉంటుందో అది శాపం కింద మారుతుంది. ఘోష, అది 7 పన్నులు ఏమంటే ఏదన్నా ఖచ్చితంగా ఆ దోషం అనేది ఖచ్చితంగా అది ఒక వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది కరెక్ట్ కాదు. అది మహాపాపం. అది ఈ పూట డబ్బు ఉండొచ్చు, నువ్వు తప్పించుకోవచ్చు, కానీ అంత్యకాలంలో ఇలాగే ఉంటుందని మీరు చెప్పగలుగుతారా? లేదు. 10 రోజుల తర్వాత ఇలాగే ఉంటుంది, ఇదే తింటానని మీరు చెప్పగలుగుతారా? లేదు. ఇది ఖచ్చితమైన చాలా పెద్ద పాపం అండి. అది మహాపాపాల్లో పితృదేవత అనేది, సరే దేవతలు ఉన్నారు లేదనేది సెకండ్ మ్యాటర్. కనీసం మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మన తల్లిదండ్రులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పితృదేవతలు అయితే ఉన్నారు కదా, దాన్ని కాదని ఎలా అంటారు? కనీసం మరి వాళ్ళకన్నా చేయాలి కదా. ప్రతి మతంలో అన్ని మతాల్లో కూడా పితృదేవతలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కార్యక్రమాలు ఉంటుండే. నేనంటే మన దాంట్లో వచ్చేసరికి భావనతో భక్తితో ఉండండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు కార్యక్రమాలు పెట్టండి. కొంతమంది నేను అనకూడదు కానీ ఒకళ్ళు మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక అతను అన్నాడు, బ్రాహ్మణ్స్ గురించి వేరే తప్పుగా మాట్లాడినారు. ఏది ఒక కృష్ణ పుష్కరాలు అప్పుడు పుష్కరాలు చదువుతుంటే వాళ్ళు ఏదో 600 తీసుకుంటున్నారు, 700 తీసుకుంటున్నారు అనేసి ఈయన బాధపడిపోతున్నాడు. అరే అది సంవత్సరానికి వచ్చే ఒక పుష్కరము, బ్రాహ్మణులు అనొచ్చు ఆ మాట. ఈయన ఏదో ఇట్లా తీసుకున్నా అట్లా తీసుకున్నా అంటే ఇప్పుడు కనీసం వీడు తల్లిదండ్రులు వాల్యూకి ఇచ్చిన విలువ ఎంత? 600. అంతే కదా. వీడు 500 కోసం తల్లిదండ్రులకి పెట్టిన కార్యక్రమాల్లో ఆయన తిన్నాడు అనేసి మీరు బాధపడుతుంటే తల్లిదండ్రులకు ఇచ్చిన విలువ 500. సో అది చాలా తప్పండి. వాళ్ళని గౌరవించాలి. గౌరవించినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉద్ధరించబడుతుంది. మనల్ని, మన పితృదేవతల్ని వాళ్ళు చేసిన నిష్ఠాపరులు ఉంటారు కదా, బ్రాహ్మణ్స్ లో కూడా నిత్య సంధ్యావాదులు ఖచ్చితంగా నిత్యం సంధ్యా కార్యక్రమాలు చేసుకుని ఉంటారు. సంధ్యావందనం ఏదైతే ఉంటుందో నిత్యం అర్చించే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం కానీ అనుగ్రహం కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ 500కి 10 రూపాయలకి ఏదో తిన్నారని వాళ్ళ మీద పడి ఆడటం అనేది చాలా తప్పది. అసలు అది మహాపాపంతో సమానం. అది ఎందుకంటే 12 సంవత్సరాలకు వచ్చేది ఒక పుష్కరాలు, ఒక ఏరియాలో కొంతమంది మాత్రమే ఉంటారు. అది అలా అనటం కూడా చాలా తప్పు. సో ఇలాంటివి దోషాల కింద మారుతాయండి. ఈ పితృదేవతలు ఆయా గృహాల్లోనే ఉంటారండి. ఇప్పుడు ఊరు, ఆ ఇల్లు అవన్నీ వదిలేసి వచ్చాడు, ఎక్కడో ఉంటున్నాడు, వేరే దేశంలో ఎక్కడో ఉంటున్నాడు. అక్కడ వాళ్ళు మరి పితృదోషాలను తొలగించుకోవాలంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చి చేసుకోవాలి, అక్కడ వాళ్ళు చేస్తే వీళ్ళకి ఇక్కడ ముక్తి మోక్షం లేదండి. పితృదేవతలు మనం ఎక్కడున్నా సరే ఆయా తిథులు యందు, అమావాస్య తిథులు యందు ఖచ్చితంగా వాళ్ళు వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తారు. వాళ్ళు ఎక్కడైతే చనిపోయారో వాళ్ళు ఆ ఏరియాలోనే తిరుగుతుంటారు. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, జన్మ అనేది ఏదైతే ఉంటుందో అది రూపాంతరం చెందుతుందని చెప్తుంది శాస్త్రం చాలా క్లియర్గా, వేదాల్లో కూడా. తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళు కాలం చేసినప్పుడు ఏమవుతుందంటే శరీరం విడిపోయి మామూలుగా యోని రూపాంతరం చెంది అది ప్రేత కానీ లేదా మామూలుగా ఆత్మ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆయన చేసిన కర్మ, మా తల్లిదండ్రులు కర్మలు చేయలేదని కదా, వాళ్ళకి సంబంధించిన కర్మలు ఏదైతే చేస్తారో దాని ప్రభావాన్ని బట్టి ఉంటుంది. అంతటి ఆపగలిగే శక్తి, వాళ్ళకి జన్మను మార్చగలిగే శక్తి మన దగ్గర లేదు. కానీ మన శక్తిని దారపోసి వాళ్ళని ఆ బాధ నుంచి మార్చే అవకాశం అనేది ఉంటుంది. సో అందుకే ఈ పితృతర్పణాలు ఏదైతే ఉంటుందో, పితృతర్పణాలు చేసినప్పుడు అన్నిటికీ మూలం పితృదేవతలు ఎవరైతే ఆ స్మరణ ఉందో పితృదేవతలు, అది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఉద్ధరిస్తారు. ఈ పితృతర్పణాలు అనేది ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో చేస్తేనే వాళ్ళకి ఉత్తమం. భావన అనేది భక్తి భావన ఉండాలి ఖచ్చితంగా. అది ఒక సాధకుడు
ఎగ్జాంపుల్ నేను ఇందా చెప్పేది, సాధకుడు వాడు ఎక్కడ ఉంటే దేవత అక్కడికి వచ్చింది. అలాంటప్పుడు వాడు కాశీలో ఉండి చదివితేనే వస్తుంది, లేకపోతే పర్వతాల మీద ఉంటే చదివితేనే వస్తుందని ఎక్కడా లేదు కదా. అంటే అలాగే అనుష్ఠానం ఏదైతే ఉంటుందో, ఒక సాధన ప్రభావం, మంత్ర ప్రభావం ఏదైతే ఉంటుందో అది ఎక్కడైనా సరే ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు ఎక్కడ ఉండైనా సరే మీరు తర్పణాలు వదులుకోవచ్చు. అది దాని పెద్ద వేరే విషయం కాదని ఖచ్చితంగా తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తర్పణాలు వదులుకోవచ్చు. నిత్య తర్పణాలు వదిలే విధానం కూడా ఉంది. అది మీరు పెద్దల్ని అడిగి తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవచ్చు. అతి తక్కువ సమయంలోనే చేయొచ్చు. అంటే నిత్య పూజలో ఒక భాగంగా నిత్యం మన దేవతలకి, ఋషులకి, అగ్నిదేవతకి, పితృదేవతలకి మామూలుగా తర్పణాలు వదిలే ఒక విధానం ఉంది. ఆ విధానం తెలుసుకొని మీరు చేయవచ్చు. లేదు అమావాస్య రోజే వదులుతాను అనుకున్నప్పుడు మీరు అమావాస్య రోజు పితృదేవత తిథి లేదా మామూలుగా అమావాస్య ఎందుకు కనుక మీరు ఖచ్చితంగా మీరు తర్పణాలు వదిలితే కనుక వాళ్ళకి అంటే దోషం ఏదైతే ఉంటుందో అలాంటివి మీరు ఇచ్చేది ఆహారం అంటే ఇస్తున్న నీరు ఏదైతే ఉంటుందో నీటి రూపంలో కానీ మంత్రయుతంగా లేదా క్షీరాన్నం కానీ లేదా ఒక భోజనం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాలు ఆవాహన చేసుకొని మీరు పెట్టడం వల్ల కానీ వాళ్ళు తృప్తి చెందుతారు. వాళ్ళు మొత్తం తినేస్తారా అంటే మళ్ళీ మీరే తినేది. కానీ ఆ శక్తి ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకొని దాన్ని ప్రసాదం కింద మనకి ఇవ్వగలుగుతారు. దాని ద్వారా కూడా మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ దోషం పోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు లేదా ఒక గురువుగారు కోపడ్డారంటే మనం వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారు లేదా సంతోషంగా ఉన్నారు అంటే లేనట్టే కదా కోపం. అలాగే సరే అనేసి అలాగే ఇది కూడా అంతే అండి. కంపల్సరీ వాళ్ళు మనం తీసుకున్న ఆహారం తీసుకున్నారు అంటే కనుక దోషం చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళని ఉన్నాయని ఎలా గుర్తిస్తామండి? వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? సాధారణంగా పితృదేవతలకి అందరికీ ఉంటుందండి పితృదోషం అనేది ఏదో ఉంటుంది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు వేరే అందరూ కాదు కదా. అంటే తెలుసో తెలియకో సాధారణంగా మన పూర్వీకులు ఆచరించకపోవడం వల్ల కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే ఉన్న పరిస్థితి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి, వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి, వాడు ఉన్న పరిస్థితి. అలాగనే పరిస్థితులు అవకాశం ఉండి కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవకాశం ఉండి చేయని వాళ్ళకి నేను చెప్తుంది. ఇబ్బంది పడేవాళ్ళు కూడా సాధారణంగా చేయవచ్చు. మన చాగంటి కోటేశ్వర గారు కూడా చెప్పున్నారు, ఏమీ లేని రోజు కనుక అమావాస్య రోజు ఆ పితృదేవత తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజు గుమ్మానికి ఎదురుగా చేతులు పండి నమస్కారం చేయండి, నా దగ్గర ఏమీ లేదు, నేను చేయలేకపోతున్నాను అనేసి క్షమాపణ భావన, వేరేదేం కాదు. ఉన్న పరిస్థితుల్లో వృత్తిరీత్యా కానీ ఏదైనా ఉందో పరిస్థితుల రీత్యా కానీ నేను చేయలేకపోతున్నాను, సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించమనే భావన ఏదైతే ఉంటుందో ఆ భావన కూడా కొంతవరకు తగ్గిస్తుందండి. సరే అనే భావన వస్తుంది. అలా కాకుండా మీరు అదే రోజు అన్నీ మర్చిపోయి మధ్యాహ్నం బిర్యానీ తెచ్చుకొని కూర్చొని ఫుల్లుగా బరీగా తిని వెళ్ళి ఎలకలా పడుకుంటే అది చూసిన పితృదేవతలు ఏమనుకుంటారు చెప్పండి? పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు అసలు తిరుగుతారా లేదా అంటే కనుక నేను ఖచ్చితంగా నేను అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు మనం చూడవచ్చు కూడా. స్వప్న విద్యల ద్వారా కూడా మీరు చూడవచ్చు దేవతని, పితృదేవతల్ని. అదే విధంగా శక్తి ఉంటే కనుక వేరే వాళ్ళతో చూపించవచ్చు, డైరెక్ట్గా పిలిపించి మాట్లాడవచ్చు. అవకాశం అనేది మంత్రశాస్త్రంలో కానీ సాధన విధానంలో ఖచ్చితంగా ఉంది. వాళ్ళు లేరు అంటానికి ఎక్కడా లేదండి. ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఏదైతే ఉన్నదో అదే శాస్త్రం ఖచ్చితంగా చెప్తుంది. కాకపోతే సాధన ద్వారా తెలుసుకోవాలి. వీడు సాధన ద్వారా తెలుసుకోకపోతే మాత్రం చాలా కష్టం. అంటే గురుగారు మీరు ఎప్పుడైనా ఈ ప్రేతాత్మలో వచ్చి ఉండడం అలాంటివి ప్రత్యక్షంగా చూసారండి? ప్రేతాత్మలు అనేది మన జోలు వచ్చే అవకాశం లేదు. అయితే ఈ ప్రేతాత్మల సబ్జెక్ట్ కూడా ఏంటంటే నేను ఒక విషయం చెప్తాను. ఈ అంటే ఆలోచన విధానం అంటే నేను చెప్పాను కదా, కోరికతో చనిపోవడం కానీ ఇలాంటి వాళ్ళు విరక్తి చెంది లేదా కర్మ సరిగ్గా కొన్ని దోషాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి జన్మను ఎత్తడం జరుగుతుంది. యాక్చువల్గా శాస్త్రంలో కూడా ఏంటంటే ప్రేతాత్మలు అంటే వాటిని ఒక నామకరణం అంటే ఒక వీళ్ళు అనేసి మామూలుగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో ఒక మేడం గారు అడిగినప్పుడు కూడా నేను చెప్పున్నాను. టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ప్రేతాత్మలో భూతాలు అనేసి మీరు అంటున్నారు. నేను మా తల్లిదండ్రులు చనిపోయారండి. వాళ్ళు మాకు ఏమవుతారండి? నాకు పితృదేవతలు అవుతారు. నా పితృదేవతలు అవుతారు. అదే ఆ సందులోనో లేకపోతే మా బజార్లోనో వేరే వాళ్ళు కనపడ్డారనుకోండి, వాళ్ళు ఏమని అనుకుంటారు? ఏదో ప్రేతాత్మలో ఏదో మామూలుగా భూతం ఏదో కనపడింది అనేసి అనుకుంటారు. వేరే వాళ్ళకి అది వేరే విధం. వాస్తవంగా మనకు మాత్రము ఖచ్చితంగా వాళ్ళు పితృదేవతలు. అలాగే ప్రతి ఒక్క ఆత్మ ఏదైతే శరీరం నుంచి బయటకు వచ్చిందో, ఒక ఆత్మ కానీ ప్రేతాత్మ కానీ దానికి ఆహారం లేక కానీ కొన్ని అది కోరిక ఏదైతే ఉంటుందో వాటి బట్టి తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమందికి అంటే ఆ సంబంధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పితృదేవతల కిందే. మామూలుగా చెప్పడానికి మాత్రము అంటే
వాడుక భాషలో తీసుకునేది ఏంటంటే భూత ప్రేతాలు అనేసి మామూలుగా అంటుంటారు. కానీ వాస్తవంగా ప్రతి ఒక్కరు పితృదేవతలే అండి. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, అక్కడ తిరిగి చనిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఒకరికి తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా వాళ్ళ వారసులు అవ్వచ్చు. వాళ్ళు కూడా పితృవర్గంలో వాళ్ళే కదా. అంటే మీరు ఇలా అంటే కోరికలతో చనిపోయి మా తర్వాత ఎవరినన్నా పట్టుకుని వాళ్ళు పీడించడము, తర్వాత మీరు దాన్ని బయటికి పంపించడం అలాంటివి ఏమైనా జరిగినాయండి సంఘటనలు? అలాంటి ప్రోగ్రామ్స్ ఏమి ఉండవండి. సాధారణంగా కామన్గా జరుగుతుంటాయి. ఏదో వదిలించాలి పూజ కార్యక్రమాలు అనేది అట్లాంటిది ఏమి ఉండదు. ఇవి కామన్గా ఏంటంటే సాధనలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ ఖచ్చితంగా. కానీ ఈ సాధన చేసే క్రమంలో ఇట్లాంటి ప్రేతాత్మలను లేదా మరొకటినో అంటే మనం డిస్టర్బ్ చేయడానికి రకరకాలుగా వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే సాధనలో లేకుండాను, లేదంటే దేవతా రూపాలు ధరించి వస్తుంటాయని చెప్తుంటారు కదండి. లేదండి, అట్లాంటిది ఏం లేదు. ఏ దేవత సాధకుడు సాధనలో కూడా మీకు ఈ భూత ప్రేత సంబంధమైన దోషాలు అయితే ఏమి ఉండవు. సాధారణంగా మనం మామూలుగా చెప్తారు ఇంట్లో కూడా ఉత్తిష్టంతో భూత పిశాచ అనేసి పూజా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు చెప్తుంటారు. ఏమన్నా ఇట్లాంటికి సంబంధించి కోరికలు ఉన్న వాళ్ళు కానీ, మన వారసుల్లో కానీ, లేకపోతే పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఆశించి వస్తుంటాయి. అంటే శక్తి ఏదో ఉద్ధరిస్తారు అంటే ఆ శక్తి ఏదైతే ఉంటుందో నువ్వు పూజ చేస్తున్నావు, ఆ శక్తి ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఇతనేమన్నా జన్మము విముక్తి పొందటం కోసం అనేసి ఏదో ఆశ్రయించి వస్తుంటాయి. అవి మనకు అలాంటి దోషాలు కలిగిస్తాయి అనేసి మామూలుగా శాస్త్రం ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక నేను కర్మ చేస్తున్నాను, బ్రహ్మకర్మ చేస్తున్నాను. బ్రహ్మకర్మ అంటే నిత్యార్చన, ఏదైతే మనం ఉత్తమ గతులు కలగటం కోసం కానీ, లేదా మోక్షానికి కానీ, లేదా మనల్ని ఉద్ధరించేది ఏదైతే ఉంటుందో సాధారణంగా అది మనగా ఉత్తమ కర్మే, అది బ్రహ్మకర్మ తీసుకుంటాం కదా. సో అదే విధంగా అలాంటి దోషాలు ఉంటాయి అనేసి మనం చెప్తాం మామూలుగా. కానీ నిజానికి మంత్ర సాధనలో సాధకుడు ఎప్పుడైతే అనుష్ఠానం అంటే మంత్ర ప్రభావం మీరు దేవతను ఆవాహన చేస్తారు, ఆటోమేటిక్గా మీరు ఉండమన్నా అవి ఉండవు. ఎందుకంటే మీకు అది ఒక మహాశక్తి, తేజస్సు అది. అలాంటిది మీరు ఆవాహన చేసుకొని ఎదురుగా నిలబెట్టుకొని మీరు మంత్ర జపం ఏదైతే చేస్తున్నారో, మీరు చేసే ప్రతి మంత్ర జపం మీ ఆలోచన చేసేటప్పుడు మీరు భగవంతుడి మీద ధ్యాస పెడుతున్నారా, లేకపోతే సినిమా వాళ్ళ మీద పెడుతున్నారా, లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు ఇంకో వాటి గురించి ఆలోచిస్తున్నారా అనేది ప్రతిదీ దేవత గమనిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు పూర్తిగా దేవత కోసం మీరు తాపత్రయపడుతుంటారో, ఎప్పుడైతే ఆర్ద్రత అంటాం కదా, అంటే ఒక తపస్సు తపన ఏదైతే పూర్తిగా దాని మీద పెడుతున్నారో దేవత జాలిపడి మీకు ఇస్తుంది సిద్ధిని. ఆ స్థితికి వెళ్ళమని నేను చెప్తుంది. ఏదో పొద్దునే పూజ కార్యక్రమం ఉంది చేసాము, 2 గంటలు చేసినా 3 గంటలు చేసినా మనం వేరే ఆలోచిస్తూ లేదా ఇంకొకటి కనుక మీరు ఎప్పుడైతే ఇలాంటివి మీరు 10 సంవత్సరాలు చేసినా కానీ చాలా కష్టంగా ఉంటుందండి. సిద్ధి అనేది ఒక కరెక్ట్గా వీళ్ళు సాధించాలనే భావన ఖచ్చితంగా ఉండాలి. చేసే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఒక తపస్సులాగా మీరు చేయగలిగితే కనుక 41 రోజులైనా సరే డెఫినెట్లీ ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆ దేవతా శక్తి ఏదైతే మీరు అనుష్ఠానం చేస్తున్న దేవతా శక్తి ఉందో ఖచ్చితంగా మీరు తక్కువగా మీరు స్వప్న దర్శనం చేసుకోగలుగుతారు. స్వప్న దర్శనం అంటే ఏదో రూపం వచ్చింది మామూలుగా ఇలా అని కాదు, ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. మీరు అనుభవంలోకి వస్తే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా సాధన చేసిన వాళ్ళు అది మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అది శరీరం ముందు రియాక్ట్ అవుతుందండి, ఒక భయానికి లోన్ అవుతుంటుంది. ఆ దేవత ఆకారం కానీ అది పూర్తిగా రియల్గానే గుర్తుంటుంది. అతను చనిపోయే వరకు ఆ దర్శనం గుర్తుంటుంది, ఆ రూపం గుర్తుంటుంది, ఖచ్చితంగా గుర్తుంటుంది. మీకు సాధనా సమయంలో దేవత కనపడుతుంది. ఇప్పుడు 20 సంవత్సరాలైనా సరే ఊరికి రెప్పం మూసి అమ్మవారిని తలుచుకున్నా ఆ రూపం గుర్తొస్తుంది. రియాలిటీకి మనం ఇమాజినేషన్ అంటారు కదా, అసలు దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది దేవత వచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్రభావం మీకు శరీరం గ్రహిస్తుంది, ఒక భయానికి కానీ కొంతకి లోన్ అవుతుంది శరీరం. ఆ సందర్భం ఏదైతే ఉంటుందో అది అది హార్ట్ఫుల్గా 100% అది బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటుంది. ఖచ్చితంగా నీకు ప్రతి తలుచుకున్న ఏ టైం అయినా సరే మీకు ఆ రూపం కనపడుతుంది. అది సాధనలో ఉన్న నిజమైన దర్శనానికి, దేవతా దర్శనానికి, స్వప్న దర్శనానికి కూడా చాలా తేడా ఉంటాయి. అంటే కొన్ని బాలా మంత్రము ఇలాంటి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి మామూలుగా మీరు చెప్పొచ్చు అంటే బయటికి, లేదంటే అది కూడా గురువుల దగ్గరికి వచ్చి తీసుకోవాలని? లేదు, నేను చెప్పున్నాను కదా, ఈ బాలామంత్ర సాధన కానీ ఎవరైనా ఉన్నారో సాధారణంగా ఇప్పుడు చెప్పిన నియమ నిబంధనల ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇది పూర్తిగా కూడా కొంత శక్తిని మాత్రమే వీళ్ళు పట్టుకోగలుగుతారు. బాలాగానే శ్రీ విద్య సంబంధించిన ఏ అనుష్ఠాన దేవతనైనా మీరు ఆరాధన చేసుకోవచ్చు. బట్ చాలా లాంగ్ టైం ప్రాసెస్. లాంగ్ టైం అంటే మీరు తృప్తిని మీకు ఇస్తుంది కానీ సిద్ధిని అనేది పూర్తి సిద్ధిని మీకు తీసుకోలేదు మనిషి కూడా.
నేను చెప్పాను కదా, కొన్ని సంబంధించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి మంత్రాలు మీరు 10,000లో కూడా మీరు సిద్ధి చేసుకోవచ్చు. ఉమ్, ఆ ప్రభావం, ఆ మంత్రశక్తి ఏదైతే ఉంటుందో యాక్చువల్గా అది ఒక్కటి చాలు. ఈ ప్రయోగాలు మీరు చెప్పిన నరదిష్టులు కానీ ఉమ్, లేదా ఏదైనా మొత్తం టైం ఏదైనా ఉంటే అలా మార్చాలి అంటే కనుక ఉమ్, ఆ ప్రభావం సరిపోతుంది. అది ఆ దేవత చూసుకుంటుంది. ఉమ్, ఇలాంటి మీరు సాధనలో మీరు చేసుకున్నప్పుడు, సిద్ధి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే వే ఆఫ్ థింకింగ్, అంటే నీ ఆలోచన ఎలా అయితే ఉంటుందో దేవత అదే విధంగా బిహేవ్ చేస్తుంది. అంటే నీకు కోపం వచ్చినా కానీ, లేకపోతే సంతోషం వచ్చినా, అనుగ్రహం వచ్చినా కానీ ఉమ్, అదే విధంగా దేవత కూడా రియాక్ట్ అవుతుంది. ప్రతిదీ దేవత గమనిస్తుంది. ఉమ్, ఇది ఒక్కటి తెలుసుకుంటే కనుక ఉమ్. ఈ సాధకుడు అనేవాడు కొన్ని మిస్టేక్ చేయకుండా ఉండటానికి చాలా వరకు కంట్రోల్లో ఉంటాడు. అంటే ఎవరైనా సామాన్యులు సర్వకాల సర్వావస్థల్లోనూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ఏ మంత్రాన్ని సాధన చేసుకోవాలో కాస్త తెలియజేయండి. లేదు, ఇప్పుడు నేను అది మంత్ర సాధన అంటే సపరేట్ వేరేది ఏమి ఉండదండి. ఉమ్, వాళ్ళ ఇష్టదేవత, కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటుంది. అవసరం కూడా జనాలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ, సో ఎక్కువగా స్త్రీలు కానీ కొంతమంది ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు, లేదా లలితాదేవిని. ఉమ్, వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండి. కానీ నేను చెప్పే బెస్ట్ సలహా ఏంటంటే ఉమ్, మీరు వైష్ణవ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నప్పుడు లక్ష్మీనారాయణని మీరు తీసుకొని పెట్టుకొని చేసుకోండి. మిగతా ఏదైనా మీరు అనుష్ఠాన దేవతలు ఎవరైతే ఉంటారో మీరు వాళ్ళని సాధన చేసుకోండి. ఉమ్, మాది శైవ సాంప్రదాయం కాబట్టి నేను పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రధానంగా తీసుకుంటాం. ఉమ్, వాళ్ళ శివార్చనే జరుగుతుంటుంది. ఉమ్, కానీ అనుష్ఠాన దేవతలుగా ఆయా సమయాల్లో మేము సపరేట్ పీఠం, అంటే పక్కన ఏదైనా కలశ స్థాపన చేయటం కానీ దానికి సంబంధించి పక్కన పెట్టుకొని మేము సపరేట్గా చేసుకుంటాం. ఉమ్, కానీ ప్రధాన దేవత ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే అవుతారు. అలాగే శక్తి సాధనలో మీరు ఏమైనా ఉంటే కనుక అమ్మవారు ప్రధానం ఉంటే అమ్మవారిని మీరు పెట్టుకోవచ్చు. ఉమ్, అందుకే ఆదిశంకరాచార్యులు వారు ఈ మనిషి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడని 5 మార్గాలు చెప్పారు. ఈ పంచాయతనం ఏదైతే ఉంటుందో వీళ్ళు 5 ప్రధానంగా దేవతలు మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. ఉమ్, తర్వాత మీరు అనుష్ఠాన దేవత ఎవరైతే ఉన్నారో ఒక మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి, లక్ష్మీ సిద్ధి చేసుకోవాలి. సో మీరు పక్కన మీరు పెట్టుకోవచ్చు. ఉమ్, మీరు ఆహారం కూడా ఫస్ట్ ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెట్టాలి. ఉమ్. తర్వాత మళ్ళీ వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది. ఉపదేవతల కిందే తీసుకుంటాం మంత్రం. అంటే చాలామందికి వాళ్ళ కులదైవము లేదా వాళ్ళకి ఇవి తెలియదు కదండి. అలాంటి వాళ్ళు ఎట్లా దాన్ని పట్టుకోవడం అని? సాధారణంగా కులదైవం అంటే స్త్రీ పురుషుల్లోనే మామూలుగా తీసుకుంటారండి. మామూలుగా ఇప్పుడు పోలేరమ్మ కానీ ఎవరైనా తీసుకుంటారు. మీరు ఏమంటే కులదేవతగా స్మరణ చేసుకోండి. ఆ దేవత పేరు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అలా దేవతను కనుక్కోవచ్చా అన్నారు. కనుక్కోవచ్చు. ఇప్పుడు అంత నీకు అవన్నీ ఇప్పుడు అవసరమా? అంటే మీరన్నా పర్ఫెక్ట్గా చేస్తానంటే వేరే ఖచ్చితంగా చెప్తాము. అట్లా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దేవత ఎవరో మొత్తం కనుక్కొని చెప్పుకోవచ్చు. అది ఒక సిస్టమ్ ఉంది, ఒక విధానం ఉంది, తెలుసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ నేనేమంటున్నానంటే మన ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో అదే దేవత అనుష్ఠాన దేవతలు ఎవరైతే ఉంటారో ఉపదేవతల కింద మనం పెట్టుకుంటాము. అలాగే కులదేవత ఎవరైతే ఉన్నారో కులదేవత లేని పక్షంలో కూడా కులదేవత స్మరణ చేయండి రోజు నిత్యం. అది కూడా దోషాన్ని పోగొడుతుంది కదా. ఇప్పుడు మీరు నిత్యం ఆవాహన చేస్తుంటారు, మమ గృహే లేదా ఇమం గృహే, ఇది మామూలుగా చెప్తుంటారు కదా, ఇమం గృహే లేదా మమ గృహే. ఆయా దేవతలు ఎవరైతే ఆవాహన చేస్తున్నారో అదే సమయంలో మీరు కులదేవతలను కూడా చేసుకోండి. గణపతి, గురువు, కులదేవతలు, అనుష్ఠాన దేవీ దేవతలు ఖచ్చితంగా మీరు ఆవాహన చేసుకోదగిన వాళ్ళు. అది నిత్య సాధనలో వీళ్ళు నలుగురు కూడా ఉండాలి. తర్వాత ప్రధాన దేవత ఎవరు ఉన్నారో వాళ్ళని పిలుచుకుంటాం. ఈ 5గురు ఖచ్చితంగా మీరు సాధన ఉత్తమమైన మార్గం, ఎలాంటి దోషాలు లేకుండా ఉన్నది. అలాగే వీళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్గా అంతటి అనుష్ఠాన పరులు అయి ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ అమ్మటి పితృదేవతలు కూడా ఖచ్చితంగా అనుగ్రహం ఉండేది. సో అది కూడా ఎలాంటి దోషం లేదు. అదే నేను అనేది ఏంటంటే శాస్త్రం ఏదైతే ఉందో మీరు ఫస్ట్ తెలుసుకొని చేయండి. శాస్త్ర విధానం తెలుసుకోవాలి, శాస్త్రాన్ని నమ్మండి. ఇప్పుడు ఎవరో గురువుని నమ్మాల్సిన అవసరమే లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో నేను శాస్త్రాన్ని నమ్మే సాధన చేసుకున్నాను, కొన్ని రకమైన వాటిని నేను సిద్ధి చేసుకుని కూడా ఉన్నాను. అలాగే ముందు మీరు శాస్త్రాన్ని నమ్మండి, దైవాన్ని నమ్మండి, గురుస్మరణ చేయండి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి ద్వాదశాక్షరి మంత్రం ఖచ్చితంగా మీరు చెప్పాం కదా, అది మహామంత్రం. మామూలుగానే అది ఒక శక్తితో కూడుకున్న మంత్రం. అది శివాయ పరబ్రహ్మణ అది ఏదైతే ఉంటుందో యాక్చువల్గా ఇవన్నీ కూడా గురుమంత్రాలకు సంబంధించిన దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇది యాక్చువల్గా 4 సాంప్రదాయాల్లో వస్తుంటాయి. ఇప్పుడు ఈ పదాలన్నీ కూడా ఒక దేవతని పరబ్రహ్మ స్వరూపంగా తీసుకునే మంత్రం అది. అది మీకు అంటే కొన్ని వీటికి రహస్యాలు ఉంటాయి, కొన్ని చాలా చెప్పలేదు. కానీ మీకు అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏదైతే ఉంటుందో ఒక దేవతను పరబ్రహ్మ స్వరూపంగానే తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఉంది శివాయ పరబ్రహ్మణే నమః,
హనుమ ఏదైతే ఉందో ఆయన పేరు కూడా పరబ్రహ్మణే నమః ఉంటుంది. అది ఒక మంత్ర విధానంలో ఒక సిస్టమ్ అది. అది జనాల్ని ఉద్ధరిస్తుంది అనే ఉద్దేశంతో ఇది మీరు చేయండి, తరించండి అనేసి ఆయన బ్రహ్మంగారు ఎవరైతే ఉన్నారో గురువు గారు చెప్పారు. అది భక్తిగా నమ్మిన వాడికి దర్శనాలు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. చాలా మంది ఆయన నమ్మి చేసుకున్న వాళ్ళు, సాధన చేసిన వాళ్ళు, బ్రహ్మంగారి దర్శనం కానీ దేవతా దర్శనం కానీ సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, దర్శనాలు చేసుకున్నారు కూడా. అంటే ఒక మంత్రాన్ని మనం సాధన చేస్తున్న క్రమంలో మరొక మంత్ర సాధన కూడా మనం చేయొచ్చండి అదే సమయంలో, లేదా ఇది సిద్ధించిన తర్వాత మాత్రం అది చేయాలని? లేదు, చేసుకోవచ్చు ఖచ్చితంగా, అలాంటిది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పాను కదా, సిద్ధి సమయం 41 రోజులు ఏదైతే ఉంటుందో ఆ సమయం, లేదా 21 రోజులు 11 రోజులు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఆ దేవతను మాత్రమే మీరు సపరేట్గా అన్న పెట్టి చేసుకోవాల్సిందే. ఒక కలశ స్థాపన చేసి అదే మంత్ర జపం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాల సంధ్యావందనాల విధంగానే సేమ్ అదే విధంగా మీరు ఖచ్చితంగా 3 సమయాల్లో కూడా సహస్రాధికం అంటే 1000కి పైన మీరు చేయగలిగితే మంత్రాన్ని అత్యుత్తమం. లేదు అదవా అది చాలా పెద్దదండి, లేదా ఇంకోటి ఏదో దండకం లాగా ఉంది మేము చేయలేమన్నారు, సంఖ్య తగ్గుతూ ఉంటుంది. 3 పూట్ల వచ్చేసరికి రోజుకి సహస్రాధికం, చాలా పెద్దదండి అనుకున్నప్పుడు కనీసం ఒక 108 అలా మీరు చేయవచ్చు. ఇది సిద్ధి చేసుకున్నాక మీరు వేరే మంత్రాన్ని చేస్తుందండి. ఒక సమయం దీక్ష ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఒక దేవత మాత్రమే వస్తుంది. బట్ నిత్యార్చన ఏదైతే ఉంటుందో నేను చెప్పిన ప్రధాన దేవతలు, ఇప్పుడు శివార్చన చేసేవాళ్ళు శివార్చన చేసుకోవచ్చు, కులదేవతలకి ఇవన్నీ మామూలుగా అర్చన కిందకు వెళ్ళిపోతాయి. సాధన వేరు వస్తుంది. అంటే దీక్షా సమయం, అది యాక్చువల్గా సాధన కాదు, దీక్షా సమయం. ఆ సమయంలో మీరు ఆ మంత్ర జపాన్ని చేసుకోండి. కానీ మీరు పై వాళ్ళు ఏదైతే చెప్పిన వాళ్ళందరూ కూడా పూజనీయులు. ఆ సమయంలో మీరు పూజ చేసి ఆశీర్వాదం తీసుకోవాలి ఖచ్చితంగా. కులదేవతలది తీసుకోవాలి, అనుష్ఠాన దేవి దేవతలు అంతకుముందు ఎవరైనా చేస్తుంటే వాళ్ళదే తీసుకోవాల్సి వస్తుంది. గురు అనుగ్రహం కావాలి, స్మరణ చేసుకోవాలి, గురు అనుగ్రహం ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. విఘ్నకారకుడైన గణపతిది తీసుకోవాల్సిందే. ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో శివపార్వతులు కానీ, లేదా మామూలుగా లక్ష్మీనారాయణలు కానీ, లేదా శక్తి కానీ, లేదా గణపతి అయితే గణపతి కానీ, ఆ సూర్య భగవానుడు అయితే ఆయన విధానం కొంచెం వేరుగా ఉంటుంది, ఆయనైనా మీరు తీసుకోవచ్చు. వీళ్ళందరూ ఆశీర్వాదం తీసుకున్నాకే మీరు అనుష్ఠాన సాధనకి ముందుకు వెళ్ళాలి. అంటే మీరు జపం ఏదైతే ఉంటుందో జపానికి స్టార్ట్ చేయాలి. ఇక అక్కడి నుంచి ప్రాణప్రతిష్ఠ, ప్రాణాయామం కాడి నుంచి ఆచమనం, ప్రాణాయామం కాడి నుంచి మీరు ఇక ప్రాణప్రతిష్ఠ చేసుకుని దేవతను ఆవాహన చేసుకోవాల్సిందే. సాధారణంగా గృహస్థులు కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే సాధారణంగా ప్రాణప్రతిష్ఠ చెయ్యరు నిత్యం. అది ఒక మైనస్ అనమాట. నేను చాలా మందిని చూశాను, నిత్య పూజ చేస్తుంటారు కానీ ప్రాణప్రతిష్ఠ చేయరు. కానీ ఖచ్చితంగా ఇంట్లో ఒక దేవతను మీరు పెట్టినప్పుడు చిత్రపటం ఉన్నా సరే ఆ దేవతను ఆ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహన చేయాల్సిందే. అలా చేసినప్పుడు మాత్రమే మీ పూజా ఫలితానికి ఎక్కువ శక్తివంతం అవుతుంది. అది సాధకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. పొరపాటును కూడా మర్చిపోకుండా నిత్యం ప్రాణప్రతిష్ఠ జరగాలి. అలా జరిగితేనే దేవత కొంతకాలానికి అక్కడ నిలబడగలుగుతుంది. ఆ దేవత శక్తి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అక్కడ నిలబడుతుంది. ఇప్పుడు కాళీ అమ్మవారు మీతో పాటు ఇక్కడ మీ ఏదైతే ఈ స్థలం ఉందో ఈ స్థలంలో ఆవిడ నిత్యం సంచరిస్తూ ఉంటారండి? లేదండి, సాధన మీకు ఎలా వస్తుందంటే ఖచ్చితంగా ఉంటుంది అది. అంటే మీకు సపోజ్ ఒక కలశ స్థాపన చేసి ఒక 21 రోజు కూర్చున్నప్పుడు మాత్రము దేవత చేరుస్తుంది. ఆ లక్షణాలు మంత్రశాస్త్రంలో పూర్తిగా ఉన్నవి. అది మీకు అది ఇంట్లో వాళ్ళు కూడా మీరు చూడగలుగుతారు. ఒక్కొక్కసారి కొంతమందికి ఎవరైనా దీక్ష కూర్చున్నప్పుడు మాకు అమ్మవారు కనపడ్డారు ఆ టైంలోనే దేవత చేరుస్తుంది. అంటే ఇతను బాగోగులు కానివ్వండి, లేకపోతే ఇతను గమనించే విధానంలో కానివ్వండి, రాత్రి వాళ్ళు అంటే మీరు ఎప్పుడైతే స్థాపన చేసే ప్రతిష్టా విధానాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ 21 రోజు చలించటం అంటే దేవత చలించడం అనేది సహజంగా జరుగుతుంది కామన్గా. మిగిలిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో సాధకుడితో పాటే అదృశ్య రూపంలోనే ఉంటారు. కానీ మీకు ఆవాహన చేసినప్పుడు మాత్రం అక్కడ వేరుగా వస్తుంది. అంటే వేరుగా అంటే ప్రసన్నులై ఉంటారు. నిత్య పూజకు వచ్చేసరికి ప్రసన్నులై ఉంటారు పూర్తిగా. అది భావన అదే చెప్పేది కాదండి, మామూలుగా అనుభవపూర్వకంగా మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సాధారణంగా అది మీరు చెప్పింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుందండి, చేరుస్తుంది. కొంతమందికి స్వప్న దర్శనాలు కనపడటం కానీ, లేకపోతే ఎవరో వెళ్ళినట్టు, లేదా దేవత నేను చూశాను ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు కొంతమంది సాధకులు. వాళ్ళ 6 సెన్స్ ప్రభావం చేత వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు కూడా. ఇది వేరు. నేను ఇందాక చెప్పిన సిద్ధికి సంబంధించి దేవత ప్రత్యక్షం అవుతుంది అన్నారు కదా, అది వేరు. ఆమె ఎప్పుడైతే మీకు కనపడిందో దేవత దర్శనం అంటే మీకు ఆటోమేటిక్గా ఆ మంత్రానికి సంబంధించిన సిద్ధి మీకు అయితేనే వస్తుంది. దేవత తనంతట తాను దర్శనమిస్తే తప్ప మామూలుగా మీరు సాధనం చేసి కూర్చున్నా కానీ రాదు. ఎందుకంటున్నానంటే
కొంతమంది శ్వాస మీద ధ్యాస మనం మామూలుగా వెళ్ళి చేస్తుంటారు. మరి వాళ్ళకి దేవతలు కనపడరు కదా, వాళ్ళు చేస్తుంటారు. అది తప్పేం కాదు. యాక్చువల్గా ఎలాంటి కోరికలు లేకుండా కోరికలు నాశనం చేసుకోవడం కోసం వాళ్ళు ఆ సాధన చేస్తుంటారు, ప్రయత్నం అంటే మెడిటేషన్ ద్వారా కానీ అలా అలా వెళ్తుంటారు. బట్ ఈ గృహస్థుడికి కానీ లేదా ఈ కామ్యంతో కూడుకున్న వాడికి ఇవన్నీ కుదరవు కదా. ఇప్పుడు లోపల ఏమో దేవతను చూడాలి లేదా ఏదో ఒక మంత్రసిద్ధి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ అంటే ఏ సంకల్పం అంటే ఫలితం లేకుండా అనేది చేయడానికి కొంచెం ఇష్టపడరు సాధారణంగా మన వాళ్ళు. ఇలాగా వాళ్ళకి కనపడరు కదా. సాధారణంగా మనకైతే మామూలుగా సాధనలో ఏదైతే ఉంటుందో గురువు చెప్తారో లేదా శాస్త్రం ఏదైతే ఉంటుందో ఒక దేవతను చేసుకునే విధానం కానీ మీరు అలా చేస్తే కనుక డెఫినెట్లీ చూడొచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. చాలా సంతోషం, చాలా సమయం ఇచ్చారు. మీ ద్వారా ఈరోజు ఒక సాధకుడు ఏ విధంగా ఉండాలి, సాధన చేసిన తర్వాత ఆ దేవతా దర్శనం జరిగినప్పుడు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఆ నిలబెట్టుకున్నది దాన్ని ఎదుటివారికి కూడా మనం ఏ విధంగా చూపించగలం, అలా చూపించగలిగే వాళ్ళు మా మధ్యలోనే ఉన్నారు, దేవతలను దర్శింప చేయగలరు అనే విషయాన్ని మిమ్మల్ని కలుసుకోవడం ద్వారా తెలుసుకున్నాం. చాలా చాలా సంతోషం. నమస్కారం. మీకు కూడా సత్యం గారు. మీ ద్వారా 10 మందికి మీ శ్రీ సన్నిధి ప్రేక్షకులకు కానీ 10 మంది జనాలకు కానీ నాకు తెలిసిన అనుభవాలు సాధన మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయడానికి నాకు తెలిసిన మార్గాలు అయితే నేను చెప్పాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళమనే చెప్తున్నాను. మీరు మీ ప్రయత్నం చేయండి. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నేనైతే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. ఇంతవరకు మనం విరాట్ గురూజీ గారి యొక్క సాధనా అనుభవాలు, అలాగే వారు సాధనలో పొందినటువంటి సిద్ధులు, వారు సిద్ధి పొంది ఎవరైతే మన దేవీ దేవతల్ని వారు ఉపాసన చేసి వారి దైవాన్ని దర్శించుకున్నారో, ఆ హనుమాన్ని అలాగే ఆ కాళీమాతని కూడా మనకి కూడా దర్శింపజేస్తూ వచ్చిన వారికి నిజంగా ఈ కాలంలో ఇలాంటి గురువులు మన మధ్యలో ఉన్నారు, ఇంత గొప్ప సాధకులు. అది కూడా మనం అనుకుంటుంటాము, ఇంత హైదరాబాద్ నగరంలో ఇలాంటి కాంక్రీట్ జంగల్లో సాధకులు ఉంటారు, అసలు అందరూ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారేమో అనుకుంటాం. కానీ ఇలాంటి చోట్ల కూడా ఎంతో గొప్ప సాధకులు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఉన్న ప్లేస్ని సాధనా క్షేత్రంగా మలుచుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం గురువుగారు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.